హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. ఈరోజు 9th క్లాస్ లాస్ట్ పాఠము 12వది. 9th క్లాస్లో 9వ తరగతిలో 12వ పాఠం తీయని పలకరింపు. తీయ వలుపుకుంటా దీన్ని మనం సమాప్తం చేద్దాం. 12వ తరగతి. ఓకే, టక తొందరగా ఏంటి మేడం అంటున్నారు. తక్క చేసేస్తాం ఇక. ఓకేనా. తీయని పలకరింపు. ఇల్లెందల సరస్వతీదేవి. ఇల్లెందల సరస్వతీదేవి మనం ఎప్పుడు రోజు అనుకుంటూనే ఉన్నాము. ఏమని అంటే, ఇగో తీయగా పలకరిస్తుంది సరస్వతీదేవి. సరస్వతి పేరున్నోళ్ళు కూడా తీయగా పలకరిస్తారు అని గుర్తుపెట్టుకోరు. ఇక మురుతారు సరస్వతీదేవి పేరున్నోళ్ళు. సరస్వతీదేవి తీయని పలకరింపు అట్లా తిలకరిస్తారు. ఆమె ఎప్పుడు ఫోటోలు చూడండి, మంచిగా నవ్వుకుంటూ అందంగా ఉంటుంది. సో ఇది ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. ఎప్పుడైతే తీయని పలకరింపులు ఉంటావో మానవ సంబంధాలు అప్పుడే మంచిగా ఉంటాయి. ఊరు మంచిదైతే ఏమంటుంది, నోరు మంచిగా అయితే ఊరు మంచిగా ఉంటుందని. ఇదే మరి తీయని పలకరింపుతోటే సంబంధాలు ఉంటాయి. అది ఏ సంబంధమైనా సరే, అది అమ్మ నాన్నలతో పిల్లల సంబంధమైనా సరే. ఓకేనా. మానవ సంబంధాలు అనేది ఇతివృత్తం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రక్రియ కథానిక అని గుర్తుపెట్టుకోండి. ఇది స్పెషల్గా కథానిక అనేది గుర్తుపెట్టుకోమంటే అసలే గుర్తుపట్టుకోరాదు. ఎప్పుడు గుర్తుపట్టుకోరాదు? మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. వీడేమిస్తాడు? కథ అని ఇస్తాడు, కథా కావ్యం అని ఇస్తాడు. కథా కావ్యం, కథానిక అని ఇస్తాడు. అప్పుడు పెద్ద పరేషాన్ అయిపోతాం మనం. అగో గదా గిదా అని. అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నేను నాయనమ్మ ఎట్లా గుర్తుపెట్టుకుందంటే, నాయనమ్మ లెసన్ ఉంది కదా, అది కథానిక. నాయనమ్మల నా ఉంది కాబట్టి నీ అని గుర్తుపెట్టుకున్నా. ఈడ తీయని ఉంది కాబట్టి, తీయ నీలా నీ ఉంది కాబట్టి కథానిక అని గుర్తుపెట్టుకోవాలి. మార్కు పడే మార్కు పడే. తీయని పలకరింపు అంటే తీయనిలా నీ ఉంది కాబట్టి కథానిక అని గుర్తుపెట్టుకోరు. రాంగనే అది ఇక బల్ల గుద్ది పెట్టేయాలి. కథానిక. అవు నిజంగా చెప్పింది మేడం అని. ఓకేనా. కథానిక. చిన్నప్పుడు దాంట్లో కూడా చిన్నప్పుడు నా ఉంది కాబట్టి కథానిక అని చెప్పిన. నాయనమ్మ కూడా కథానిక అని మళ్ళీ చూడలేదు, అవి గట్ల గుర్తున్నాయి. ఇది కూడా తీయని పలకరింపు అనే ప్రక్రియకి కథానిక. ఈని ఆని రెండు నీళ్ళు కలిపి ఇవేది ఇల్లెందుల సరస్వతి. అరే రాజన్న ఈ బతుకు మీద విరక్తి కలుగుతుందిరా. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని పెంచిన విదేశాల్లో చదువుకుంటే గొప్ప ప్రయోజకులు అవుతారు. మాకు మంచి పేరు వస్తుంది అనుకున్న పెళ్ళిళ్ళు చేసిన రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలిపోయినట్లు మళ్ళా చూడకుండా వెళ్ళిపోయినావురా. అప్పుల సంగతి సరే, ఆయాసం వచ్చినప్పుడు నరాలు తెగిపోయేటట్లు ఏడ్చిన వాళ్లకు ఈనవడ్డా నేనొచ్చి ఏం చేస్తాను ఆయన, డాక్టర్ చూపించుకో, కావాలంటే పైసలు పంపిస్తాం అని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లాలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడతాయా? మనసులోని బాధను పంచుకుంటాయా? మనవరాండ్ల స్పర్శను కలిగిస్తాయా? తీయగా ఒకసారి పలకరిస్తాయా? అంతే కదా. ఇలా మస్తు మాట్లాడుకుందాం మనము. ఈ ఒక్క లెసను ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఇది ఒకే లెసన్ చెప్తున్నా నేను. ఈ ఒక్క లెసన్ ఎంత ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెసన్ 10 రోజులు ఒక మేడం చెప్పిందంటే అందులో మొత్తం క్లాసు పిడికెడు మంది మొత్తము చేంజ్ కాకుండా ఓ నలుగురన్న గుర్తుపెట్టుకుంటారు. ఈ లెసన్ చెప్తే, ఈ లెసన్ తీయని పలకరింపులు అదే ఈ పాఠం ఎంత ముఖ్యం. సమాజానికి ఇట్లాంటి పాఠాలు ముఖ్యమైనవి. ఎన్ని కోట్లు సంపాదించినా ఏది సంపాదించినా కానీ చెప్పే విధానం. టీచర్ అంటే ఎట్లుండాలంటే వెనక తిరిగి చూస్తే మన లైఫ్లో 2 టీచర్లు ఉండాలి, లేకపోతే ఒక్కరేమో ఉండాలి. 1 నుంచి 10th వరకు చదివిన టీచర్ని ఎవ్వరు మర్చిపోరు. ఈ ఇంటరు, డిగ్రీలు, ఈ బీ ఫార్మసీలు, ఈ ఎం ఫార్మసీలు, ఎంబీబీఎస్లు, బయోటెక్లు, ఇవన్నీ టీచర్స్ వస్తారు పోతారు, కానీ 1 to 10th వరకు చదివిన టీచరు మర్చిపోం. ఇక మస్తు ముచ్చట్లు పెట్టాలి ఈ లెసన్ కోసం. అయితే ఇక నాకు ఇష్టమైన లెసను ఈ ముచ్చట్లు. ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడగంటుతున్నాయి. వృద్ధుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళ అవసరాలు నెరవేర్చడాన్ని, ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. వృద్ధులు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక సతమతమైపోతున్నారు. వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోచింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠము కథానిక ప్రక్రియకు చెందింది. ఏనిక? కథానిక. ఏది? తీయని పలకరింపు. ఎవరు తీయగా పలకరిస్తారు? ఎవరు చేస్తారు? లక్ష్మి కాదు, సరస్వతీదేవి. ఓకే, ఇల్లెందుల సరస్వతీదేవి. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు.
ఈయన ఏం లేదు, మన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు ఉంటాయి కదా, ఆ సంఘటనలకు మధ్య సంబంధాలకు మధ్య కొంచెం కళాత్మకంగా జోడించి చిత్రించే రచననే కథానిక అంటారు. కథనము ఇందులో ఏంటిదంటే కథానిక అంటారు. కథనము సంభాషణ శిల్పం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్టు. ఏంటి ఈ బిట్టు? జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు. ఈడ నీకు ఈజీగానే అనిపిస్తుంది. ఇంత పెద్ద లెసన్ ఇచ్చి లేదా ఈడకెళ్ళి 4 ఇచ్చి ఇది కథానికనా లేకపోతే ముందు దాంట్లో కథానికనా వచన కవితనా కథా కావ్యం అని అడుగుతాడు. అప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు చూసిరా. కథానిక అనేది ఏం లేదు, జీవితం సన్నివేశాలలో జరిగిన సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు. ఈడ కూడా బిట్టు, ఇది బిట్టు వాడిది, ఈడ వాడది బిట్టు. ఇంకోటి కథనము సంభాషణ శిల్పం, ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. వాడు మస్తు సార్లు అడిగిండు కథానికల, డిఎస్సిలో అడిగినవి. కథానికల ప్రధాన అంశాలు ఏంటి అంటే కథనం సంభాషణ శిల్పం. ఓకే, ప్రస్తుతము పాఠ్యభాగం ఇల్లెందల సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు కథానిక సంపుటి నుండి తీసుకోబడింది. ఈ తులసీ దళాలు. ఈ సరస్వతికి తులసీ దళాలకి ఏమైనా సంబంధం ఉందనే చెప్పాలి. సరస్వతిని ఎట్లా పూజిస్తామో తులసిని కూడా అట్లని పూజిస్తారు కాబట్టి సరస్వతీదేవి దగ్గర తులసి ఆకులు పెడతారు అని గుర్తుపెట్టుకోరు. తులసి దళాలు కథానిక సంపుటి ఇట్లిస్తున్నాడబ్బా. ఇప్పుడు ఇది తులసి దళాలు అనేది కథాకావ్యమా కథవచననా ఏదో ఒకటి ఇస్తున్నాడు. కథానిక తులసి దళాలు అనగానే సరస్వతీదేవి గుర్తుకు రావాలి. సరస్వతీదేవి ముంగట 2 తులసి ఆకులు పెడతామని సరస్వతీదేవిది ఏంటిది గుర్తుకు రావాలి, కథానిక అని గుర్తుకు రావాలి. ప్రక్రియ, ఆ ప్రక్రియనే ఇది కూడా ఇదే. ఈ దళాలు కథానిక సంపుటలోనిది. ఓకే, ఇక్కడ వరకే క్లారిటీ. ఇల్లెందుల సరస్వతీదేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయితి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటకాలు, అనేక వ్యాసాలను రచించిన ప్రముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణకమలాలు వెరీ ఇంపార్టెంట్ కథా సంపుటిలోకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసీ దళాలు, రాజహంస ఈమె కథ సంపుటలు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలుగా, జైలు విజిస్టర్గా పనిచేశారు. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచన చేసింది. సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి. ఈ సరస్వతీదేవి ఎట్లుంటుంది, సరళంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సరస్వతీదేవి ఎట్లా చెప్తుంది, ఆమెనే చదువుల తల్లి సరస్వతీదేవి నిరారంగా సరళంగా వాస్తవంగా నిజంగానే చెప్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈమె రచనలు గిట్లుంటాయి, ఈమె శైలి అన్నట్టు. ఈమె ఏం చెప్పింది ఇంకా అంటే స్వర్ణకమలాలు. ఇది ఏంటిది, స్వర్ణకమలాలు. ఇది స్వర్ణకమలం సినిమా గుర్తుపెట్టుకోరు. స్వర్ణకమలం అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, స్వర్ణకమలంలో ఎవరు ఉంటారబ్బా, లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటా. అక్కడక్కడ సరస్వతీదేవి కూడా స్వర్ణకమలంలో ఉంటుంది. స్వర్ణకమలంలా సరస్వతీదేవి కూడా ఉంటుంది. మా దగ్గర 7th క్లాసో 5th క్లాస్లోనే ఉండే, మాకు గుర్తుండే, అమృతరావు సార్ అని తెలుగు సార్. అయితే సరస్వతీదేవి ఫోటో ఉండే, అది గిట్ల కమలంలోనే ఉంటుండేనబ్బా, కమలంలో ఉంటుండే. కానీ సరస్వతీదేవి చీర మాత్రం పర్పుల్ కలర్ ఉండే, ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, అందుకే మర్చిపోనని చెప్తా. అయితే నేను రోజు ఆమె ఇట్లా మంచిగా ముద్దుగా నవ్వుతుండే, చాలా అందంగా పర్పుల్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ ఉండే సరస్వతీదేవి ఫోటోకు. ఇక సారు వచ్చి రోజు మొక్కుతుండే. అయితే నేనే అన్న ఒకరోజు, నేనే సార్తోటనమ్మ అమృతరావు సార్తో ఎక్కడున్నా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే ఆ సారు వచ్చి వాళ్ళందరినీ మొక్కుర్రి అది ఇది అని అంటుండే. సారు వచ్చి కూడా ఇక అందరూ సారు వచ్చి కూడా ముంగట నిలబడి పువ్వులో ఏదో పెడుతుండే.
అయితే అదే ఫోటో చూసిన కొద్దీ ఇట్లా మంచి తియ్యని పలకరింపు అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. మంచి అందంగా ఇట్లా తియ్యగా ఇట్లా నవ్వునట్టు ఉండే ఆ ఫోటో. అయితే నేను సార్ని ఏం అడిగినంటే, సార్ ఇట్లా సరస్వతీదేవి మంచిగా ఉన్నది ఆ ఫోటో, ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉండే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని అడిగిన 5వ తరగతిలో. ఇంకోటి ఆమె చీర మంచిగా ఉన్నది సార్ ఎడగొన్నదో అని అడిగిన. నవ్వకుర్రి నీకు మాటలు బాగైనాయి అన్నాడు సారు. మరి అప్పుడు నాకు మంచిగా చెప్పొద్దా సారు, నీకు మాటలు బాగైనాయి అని అన్నాడు. కుసబా అని అన్నాడు. గిట్లా అన్నాడు సారు. అబ్బో నేను మస్తు సెన్సిటివ్ అయ్యి మస్తు ఎడుదును నేను. గిట్లా అన్నాడు. ఎప్పుడు ఫోటో చూడంగానే అదే గుర్తుకొస్తుండే, పర్పుల్ కలర్. ఇప్పుడు కూడా నాకు 5వ తరగతిలో అది గుర్తుంది. పర్పుల్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజు, కమలంలో కూర్చుంటుండే. లక్ష్మీదేవి ఏమో ఉంటారు కదా ఫస్ట్ కమలంలో, అయితే ఈమె కమలంలో ఉంటుండే. ఇది ఎందుకు చెప్తున్నా మీకు స్టోరీ అంటే, స్వర్ణ కమలాలు అంటే సరస్వతీదేవి అని కూడా గుర్తుపెట్టుకోరు. ఇది కథా సంపుటిలోనిది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది, సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. దేనికి? ఈ స్వర్ణకమలాలు. ఈ స్వర్ణకమలం అనే సినిమా మా అమృతరావు సార్కి చాలా ఇష్టం ఉండే. స్వర్ణకమలంలో ఎవరు అదే ఏముండేదా, అరే అప్పటి నుంచి ఫ్యాన్ వేసిన ఏమైనా జుయ్యి అని సౌండ్ వచ్చిందా, మరి ఏం చేస్తాను చూడండి. స్వర్ణకమలం సినిమా సార్కి ఇష్టం ఉంటే ఊకే చెప్తుండే. గదేముండే కదే, ఆకాశంలో ఆశల హరవిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, అందమైన లోకం నందుకోనా, ఆదమరచి కలకాలం ఉండిపోనా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని మేడము పాటలు వినుకుంటూ కూసోమంటారా మేడం అంటే, నేను ఇది ఒక్కటి. స్వర్ణకమలం పాట భానుప్రియది సినిమా. మా సార్కి ఇష్టం కాబట్టి నేను సినిమా చూడ, టీవీ చూడ. వేరే ఇంట్లో ఉంది టీవీ, ఇక మేము టీవీలు చూడం, అవేం చూడం. కానీ ఫంక్షన్ హాల్ అవుతున్నది మైండ్ ఆర్ట్స్ కొంచెము, అన్ని పాత పాటలు అన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఈ స్వర్ణకమలం అనేది కథ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణకమలం సినిమా ఉంది కదా, సినిమా ఎప్పుడు కథనే కదా, ఫస్ట్ కథ ఉంటుంది కాబట్టి తర్వాతనే సినిమా అవుతుంది. ఇది భానుప్రియది. అయితే ఇది ఏ పాట ఎవరు వాడిర్రు, ఈ పాట ఎందుకు వాడినంటే, ఈ పాట ఎవరు వాడిరు అంటే సుశీల వాడింది. సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. సుశీల ఇక్కడ ఇస్తాడు మీకు ఏ ఏ పురస్కారం పొందింది అని. ఇక్కడ అట్లియ్యాడు. ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, రాష్ట్ర సాహిత్యం వచ్చింది, సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. స్వర్ణకమలాలు, తులసి దళాలు అవన్నీ ఇస్తాడు. అప్పుడు స్వర్ణకమలం సుశీల పాట పాడిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ స్వర్ణకమలం కమలంలో సరస్వతీదేవి కూర్చుంటుంది. ఇన్నిసార్లు చెప్తే మీకు తప్పకుండా గుర్తుంటుంది. ఇంకొకటి హంస మీద కూడా కూర్చుంటుంది కదా మేడము, హంస మీద కూడా కూర్చుంటుంది. ఎవరు తప్పుగా అనుకోదు. అయితే అంతే, స్వర్ణకమలాలు కథా సంపుటి, కథ గుర్తుపెట్టుకోవాలి. కథా సంపుటి ఇది కేంద్ర సాహిత్యము అండ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది. సుశీల అవార్డు వచ్చింది. సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందింది. తర్వాత తులసి దళాలు, రాజహంస, ఇవి అన్నీ మంచిగానే ఉన్నాయి చూడండి. సరస్వతీదేవికి అన్ని దగ్గరగానే ఉన్నాయి. తులసి అంటే తులసి ఆకులు పెడతాం సరస్వతీదేవిని అని గుర్తుపెట్టుకొని. రాజహంస, హంస మీద కూర్చుంటుంది ఎప్పుడు సరస్వతీదేవి. ఆ ఫోటోలు కూడా చూసిన నేను, సరస్వతీదేవి హంస మీద కూర్చునే ఫోటోలు, ఇటు కమలాల మీద ఇటు హంస మీద. ఈమె కథా సంపుటలు, ఇవి కూడా కథా సంపుటలు, అన్ని కథకు సంబంధించినవి ఉన్నాయి. ఓకే. ఎక్కడ ఉంది ఇప్పుడు? 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్గా కౌన్సిల్ సభ్యురాలుగా జైలు విజిటర్గా పనిచేసింది. సరస్వతీదేవి జైలులో ఎవరెవరు చదువుతారా లేదా అని విజిటర్గా పనిచేసిందని గుర్తుపెట్టుకోవాలి. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర యువతి, ఈ ఆంధ్ర మొత్తానికే సరస్వతీదేవి మండల వ్యవస్థ స్థాపకురాలను గుర్తుపెట్టుకోవాలి. యువతులకు అమ్మాయి కాబట్టి. ఓకే. తర్వాత మానవ మనస్తత్వ ధోరణులను, విభిన్న కాలాలలో సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీయ భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది. అంతే కదా. ఈమె ప్రజ్ఞావంతురాలు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. సరళంగా నిరారంభంగా వాస్తవిక రచనలు ఉంటాయి అంతే. ఈమె ఏముంటుంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రాజహంస తులసి దళాలు స్వర్ణకమలాలపై నడుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. రాజహంస తులసి దళాలు స్వర్ణకమలాలపై నడుస్తోంది. రాజహంస తులసి దళాల మీద స్వర్ణకమలాల మీదనే నడుస్తుంది, ఏడ నడవది. ఏం లేదబ్బా సింపుల్గా. ఇదేంది ప్రక్రియ, ఇదేమో మానవ సంబంధాలు. తీయని పలకరింపు ఉంటే, ఇదే తీయని పలకరింపు ఎవరు చేస్తారు? సరస్వతీదేవి తీయగా పలకరిస్తుంది కాబట్టి మనకు చదువు వస్తుంది అని గుర్తుపెట్టుకోరు. ఇది ప్రక్రియ కథానిక. తీయని ఉంది కాబట్టి అక్కడ కథానిక. ఇక ఇంకోటి చెప్పలే, 1918 నుంచి 1998. ఈడ 18, ఈడ 98. ఓకే. అయితే ఈమె
ఈమె ఇక దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే కథానిక అంటే ఏంటి అంటే జీవితంలో ముఖ్య సన్నివేశాలు ఉంటాయి కదా మనం జరిగినాయి. సో దానికి కొంచెం కళాత్మకంగా దాని మధ్య సంఘటనల మధ్య కొంచెం కళాత్మకంగా చిత్రిస్తే దాన్ని కథానిక అంటారు. దాని కథానికలో ముఖ్య ప్రధాన అంశాలు ఏంటంటే కథనం, సంభాషణం, శిల్పం. ఓకే, ఇక ఈమె రేడియో నాటకాలు కూడా చూసింది, కొన్ని నవలలు చేసింది. తర్వాత ఈమె చాలా ప్రజ్ఞావంతురాలు కాబట్టి ఈమె స్వర్ణకమలాలు అనేది భానుప్రియ సినిమా కథ రాసింది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, రాష్ట్ర సాహిత్య అకాడమీ వచ్చింది. స్వర్ణకమలంలో పాట పాడింది ఎవరు? భానుప్రియది. సుశీలా నారాయణ రెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. సుశీలా నారాయణ రెడ్డి వాడిరు. ఓకే, ఆ అవార్డు కూడా వచ్చింది. ఈమె మళ్ళీ జైల్లో ఎట్ట చదువుతురు అని ఈమె ఎట్లా విజిటర్గా పనిచేసింది. ఈమె కౌన్సిలర్ సభ్యురాలుగా కూడా పనిచేసింది ఆంధ్రప్రదేశ్కి. తర్వాత ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులు కూడా ఒకరు. అది కాకుండా తర్వాత ఈమె తులసి దళాలు రాజహంస. తులసి దళాలు ఆ సరస్వతికి తులసి అంటే చాలా ఇష్టం, రాజహంస అంటే ఇష్టం. సరస్వతికి ఏమి ఇష్టం? తులసి అన్న ఇష్టము, తులసి చెట్లు అన్న ఇష్టం, తులసి దళాలు అన్న ఇష్టం. తర్వాత రాజహంస అంటే కూడా ఇష్టం. ఓకే, ఇక్కడ వరకు ఎంత క్లారిటీ. ఓకేనా? మానవుడు సంఘజీవి, 10 మందితో కలిసి జీవించాలనుకుంటున్నాడు. దేశ విదేశాల్లో సంబంధాలు నెలకొల్పాలనుకుంటున్నాడు. కానీ తన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా? ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వృద్ధులకు గౌరవంగా చూసుకుంటున్నాడా? నిర్లక్ష్యానికి గురి అయిన గంగాధర్ రావు అనే ఒక వృద్ధుడు. ఇది పాత్ర ఇలివెందుల సరస్వతీదేవి రాసిన దాంట్లో పాత్ర ఎవరు అని అడుగుతాడు. ప్రీవియస్ బిట్టు. గంగాధర్ రావు అనే ఒక వృద్ధుడు ఇల్లు వదిలి తన వాళ్ళకి దూరంగా జీవించసాగాడు. గంగాధర్ రావు అట్లా వెళ్ళిపోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి, వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేంటి తెలుసుకునేందుకు ఈ కథ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ కథ. నా దృష్టిలోనైతే చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి చదవండి. ఎక్కువ మాటలు ఎందుకంటే నాకు కంట్రోల్ ఉండదు ఈ మాటలే ముచ్చట్లు. ఓకే, ఎప్పుడు దేని మీదనే మోటివేట్ చేస్తాను నేను కాబట్టి. ఓకే, ఏం కాత్తి అయ్యో ఎప్పటికింటారా? ఆ రోజు టీవీలో కనబడుటలేదు. గంగాధరరావు అనే 60 ఏళ్ల వ్యక్తి కనబడుటలేదు. పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి స్వాధీనంలో లేవు. కర్ర పట్టుకొని నడుస్తాడు. ఆజానుబాహుడు అంటే జానువుల వరకు బహుజ కలవాడు. బ్రహ్వీ సమాసం. తెల్లగా ఉంటాడు. మత్తి స్థిరం లేదు. ఎవరైనా కనబడితే ఈ క్రింది అడ్రస్కు తెలపవలను అని ఇక్కడ ఇచ్చారు. పిఎన్ రావు, కలాసిగూడ, ఇంటి నెంబరు 3-4-7 హైదరాబాద్ అని చెప్పారు. ఫోటో కూడా టీవీలో చూపించారు. రాత్రి టీవీ చూస్తున్న గంగాధర్ రావు ఉలిక్కి పడ్డాడు. తను ఇంట్లో నుంచి వచ్చి ఎన్ని రోజులైంది? వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఎప్పుడు ప్రకటన చేశారు? దేనికి? పెన్షన్ కోసమా? డిపాజిట్ల కోసమా? అతని పెదవుల మీద ఒక తాత్వికమైన నవ్వు చాలాసేపు నిలిచింది. అది నవ్వు కాదు, బాధ. ఆ తర్వాత వచ్చిన టీవీ కార్యక్రమాలు అన్నీ చూశాడు. కానీ మనసు దాని మీద లేదు. ఆ రాత్రి నిద్ర కూడా కలత నిద్రే. బాబుగారు చెట్టు కింద ఒక్కరు కూర్చున్నారే? నాకు ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని పచ్చని చెట్లను చూస్తుంటే మనసుకు హాయిగా ఉంది. నేను మంచి హుషారుగా ఉన్న రోజులలో జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజులు ఎంత ఆనందంగా గడిచాయో. ఇప్పుడు ఏముంది? వాటిని తలుచుకుంటూ మననం చేసుకుంటూ ఉండాల్సిందే. అయితే అవి మీరు ఉద్యోగం చేస్తున్నారు రోజులా? అవునమ్మా. ఎవరో అడిగారు. అవునమ్మా, ఆ రోజులే. ఏం ఉద్యోగం చేసేవారు అని అడిగారు. నేను ఎక్సైజ్ కమిషనర్ను. ఇప్పుడంటే 58 ఏళ్ళ సర్వీసు. కానీ మా రోజులలో 75 రిటైర్ అయ్యేవాళ్ళు. సర్వీస్లో ఉండగానే చాలా జోరుగా ఉండేదిలే. సర్వీసులో ఆ హుషారు, ఆ కులాస అదంతా వేరు కదండి. అయితే ఉద్యోగాలు ఎల్లకాలం పదవిలో ఉండలేరు కదా. ఎప్పటికైనా పదవి విరమణ ఉంటుంది కదండి. అవును, కానీ నేను పదవి విరమణ చేసిన తర్వాత కూడా నా దగ్గరికి ఎప్పుడు 10 మంది వచ్చేవారు. సలహాల కోసమో సంప్రదింపుల కోసమో తిరిగేవారు. కొంతమంది రికమెండేషన్ల కోసం వచ్చేవారు. నా చేతి కింద పనిచేసే వాళ్ళు కొందరు ఆ డిపార్ట్మెంట్ నేను ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉన్నదో చెప్పడానికి వచ్చేవారు. నేను కింది వాళ్ళను ఎలా చూసేవాడినో అలా ఆదరణ అభిమానాలు ఇప్పుడు కనబడలేదని వాపోతున్నారు. ఇప్పటి వాళ్ళు కింది ఉద్యోగులకు నికృష్టంగా చూస్తున్నారట. నా హయాంలో ఒక్కరికైనా అన్యాయం జరగనిచ్చేవాడిని కాదు. ఆయన కొంచెం ఆయాసపడుతున్నట్లు కనబడ్డాడు. ఆయన కళ్ళల్లో నీరు ఊరింది. కాబోలు కళ్ళు మెరుస్తున్నాయి. చూసారా? విమలకు తీరిక ఉన్నప్పుడల్లా విమలక్క ఎవరు? ఇగో
విమల తీరిక ఉన్నప్పుడల్లా గంగాధర్రావుతో కబుర్లు చెప్పడం అలవాటు. ఆమె ఆ ఆశ్రమంలో సూపరింటెండెంట్. ఆశ్రమానికి వచ్చిండు, మనకు మంచిగా ఇట్లా సినిమాలకు చూపించిండు అన్నట్టు సగం. ఆమె ఆ ఆశ్రమంలో సూపరింటెండెంట్. కొత్తగా వచ్చింది, సంసారం బాధ్యతలు లేవు. ఆ ఒంటరి మనిషి ఆశ్రమవాసులందరినీ ఆదరంగా చూస్తూ గంగాధర్రావు పట్ల గౌరవమే కాకుండా భయభక్తులు, అభిమానము కనబరుస్తోంది. కానీ పని కాగానే ఆయనతో కబుర్లాడుతుంది. క్రమంగా చనువు ఏర్పడింది. ఆఫీసర్లంతా మీ మాదిరిగా ఉంటారా బాబుగారు? అధికార దర్పం అనేది న్యాయాలు గమనించనివ్వదు. కళ్ళు పై చూపులు చూస్తాయి కానీ కిందికి చూడవు. కళ్ళు పైకి చూపులు చూస్తాయి కానీ కిందికి చూడవు. ఇది లోకం ఏమంటారు? నీ మాటల్లోనూ నిజం లేకపోలేదు. నేను ఎంతోమందికి సహాయం చేశాను, ఎంతోమందికి ఉద్యోగాలు నిలబెట్టాను. జరగబోయే పెళ్ళి ఆగిపోతుందని బావమరిది వస్తే కట్నం ఇచ్చి పంపించాను. అమ్మాయి చదువుకున్నది, అందంగా ఉంటుంది, పెళ్లి చేయలేకపోతున్నానని ఒక స్నేహితుడు చెప్పాడు. నేను అమ్మాయిని చూసి మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. హోదా ఉండొద్దా అని మా ఆవిడ గోల చేసింది. హోదా ఎక్కువ, మానవత్వం ఎక్కువ. ఆమె మూతి విరిచిన 2 ఖర్చులు పెట్టి పెళ్లి చేశాను. ఇట్లా ఎంతోమంది బంధువులకు, స్నేహితులకు సహాయం చేశాను. నా దగ్గర దేహి అన్న వాళ్లకు లేదనకుండా శక్తి కొద్దీ చేశాను. మంచి పని చేసిన వాళ్లకు జీవితంలో అంతా మంచి జరుగుతుందంటారు కదా బాబుగారు. మంచి జరుగుతుందా? ఎక్కడైనా పొరపాటున జరుగుతోంది. ఎల్లప్పుడూ కాదు, అందరికీ కాదు. ఇది నా అనుభవం. బాబుగారు, మీరు ఇలా బాధపడతారేంటి? మీరు సహాయపడిన స్నేహితులు, బంధువులు సరే, వాళ్ళను వదిలేయండి. మీరు కావలసిన చేసుకున్న కోడలు, ఒక్క కొడుకు అంటున్నారు. కన్న కూతురు, పెద్ద కట్నమిచ్చి కొన్న అల్లుడు ఉన్నాడన్నారు. అందరికంటే మీ కష్ట సుఖాలను పంచుకున్న మీ జీవిత భాగస్వామిని వీళ్ళందరూ ఉన్నారు కాదండి మీకు? ఉన్నారు కదండి మీకు. గంగాధర్రావు పకపక నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నారు? కనుబొమ్మలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఆయన నవ్వుల్లో విషాదమే ఉన్నదో ఆశ్చర్యమే ఉన్నదో అర్థం కాక, నేను పెళ్ళి కాలేదు కనుక భార్యలు ఎట్లా ఉంటారో తెలియదు. నేను అందరినీ అనడం లేదు సుమా. కొడుకులు, కోడళ్ళు మనసులో ఎలా ఉంటాయో తెలియదు. ఇక కూతురు, అల్లుడు అంటావా? నీవు ఊహించనైనా ఊహించలేవు. ఎక్కడ దూరాన నిలిచిందా ఆయన చూపు. ఆయన దేనికో బాధపడుతున్నారని ఆమె గ్రహించింది. మాట మళ్లించాలని, బాబుగారు చీకటి పడింది, మీరు చపాతి తినే వేలైంది, రండి లోపలికి పోదాము. బరువుగా ఊపిరి పీల్చుకుంటూ సరే పద మెల్లిగా లేచాడు. అది భజన్లాల్ నిలయం. ఏ నిలయం అబ్బా? భజన్లాల్ నిలయం. నా అన్నవారు లేని వృద్ధులు, అనాథులు, లేనివారు, పేదవారు అక్కడ ఉంటారు. భజన్లాల్ తన తల్లి తండ్రుల స్మార్త్యార్థము ఈ నిలయము నెలకొల్పాడు. ప్రభుత్వం వారు స్థలాన్ని లీజుకి ఇచ్చారు. 40 గదులు. వాటి చుట్టూ ముందు వెనక వరండాలు కట్టించారు. ఆవరణలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెరటి వైపు కూరగాయలు, అరటి, నిమ్మ చెట్లు ఉన్నాయి. అక్కడున్న వారితో పని చేయగలిగిన వారు తోట పని నిలయంలోని చేస్తారు. వారిలో కొందరు పాత్రలు తోముతారు. ఆ నిలయానికి అవసరమైనంత పాడి ఉన్నది. దానికి ఒక నౌకరు, ఒక గుమస్తా, వాళ్ళపైన సూపరింటెండెంట్ ఉన్నారు. ఆ 40 గదుల్లో ఒక్కటి సూపరింటెండెంట్కు, ఒకటి ఆఫీసుకు కేటాయించారు. తను టెలిఫోన్లో మాట్లాడడానికి ఒక ఫోన్ కూడా ఆఫీసులో పెట్టించాడు భజన్లాల్. ఓకే. ఒకనాటి రాత్రి 10 గంటల వేళ భజన్లాల్కు టెలిఫోన్ వచ్చింది. నేను మీ నిలయంలో ఉండాలనుకుంటున్నాను. నాకు విడిగా ఒక గది, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. ఒక నౌకరు నాకు ప్రత్యేకంగా ఉండాలి. ఆ నౌకయ్య ఖర్చు నేనిచ్చుకుంటాను. ఎక్కడి నుండి మీ పేరు హిందీలో అడిగాడు. అవి నేనొచ్చి చెబుతాను. మీ భోజనం, కాఫీ, టీ మీరే నౌకరు చేత చేయించుకుంటారా? నాకు ఏ వేళకు ఏం కావాలో నేను వచ్చి చెబుతాను. వీలైతే మీరు చేయించి పంపించండి. మీరు వచ్చి రూము అది చూసుకుంటారా? నేను అక్కడ ఉండాలని వస్తున్నాను. ఉన్న వాటిలో నాకు నచ్చింది తీసుకుంటాను. నేను నా సామాన్లతో వస్తాను. ఎప్పుడు రమ్మంటారు అని అడిగారు. మీ ఇష్టం. ఎప్పుడు వచ్చినా సరే. నిలం ఎక్కడుందో తెలిస్తే ఎప్పుడైనా సరే వెళ్ళండి. అక్కడే ఆఫీసులో సూపరింటెండెంట్ ఉంటుంది. మీకేం కావాలో చెప్పండి అని వసతులు ఆమె చూస్తుంది. నేను వారానికి ఒకసారి వచ్చి చూస్తూ ఉంటాను. అవసరమైతే ఆమె టెలిఫోన్ చేస్తోంది. మంచిది, నమస్తే. ఒక ట్యాక్సీలో 2 సూట్ కేసులు, ఒక టీవీ మొదలైన సామాన్లతో సూట్ కేసుని కర్ర సహాయంతో నిలయం ఆవరణలో దిగాడు గంగాధర్రావు. ఓకే.
ఈ కిందటి రోజు రాత్రి ఒక ట్యాక్సీ కంపెనీని ఫోన్ చేసి తెల్లవారుజామున 4 గంటలకు రమ్మన్నాడు. తన గది తలుపులు వీధి వరండాలోనే ఉంది. ఆ రాత్రి సామాను సర్దిపెట్టుకొని ట్యాక్సీ రాగానే డ్రైవర్ చేత సామాను ట్యాక్సీలో పెట్టించుకొని తలుపు దగ్గరకు వేసి తాను కూర్చున్నాడు. భజన్లాల్ నిలయం ఊరికి బయట ఉండేది మొదటగా. ఆ తర్వాత ఊరు పెరిగి ఆ నిలయం ఊరి మధ్యలో వచ్చింది. అందుకే అరగంటలో వచ్చి చేరుకున్నాడు. నౌకరు గబాగబా వెళ్ళి సామాన్లు తీసుకువచ్చి హాల్లో పెట్టాడు. ఆయనకు లోపలికి తీసుకువచ్చి కుర్చీ వేశాడు. ట్యాక్సీ డ్రైవర్లు లోపలికి వచ్చి డబ్బు తీసుకొని సలాం చేసి వెళ్ళాడు. ఆఫీసు ఎప్పుడు తెరుస్తారు అడిగాడు గంగాధర్రావు. వచ్చేసిండు. ఫస్టే మనకు సినిమా లెక్క పరిచయం చేపించిండు. అక్కడి నుంచి తర్వాత ఈమె ఎక్కడికి వచ్చింది. అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటుంటే ఆమె మాట్లాడింది అన్నట్టు. ఇక ఆడికే వచ్చిండు. ఇప్పుడు 6 గంటలకు అమ్మగారు లేస్తారు. 6:30కు బయటకు వస్తారు. ఆమె గది పక్కనే ఆఫీసు. నేను చెప్తాలేండి. కుర్చీలో కూర్చొని గంగాధరరావు కళ్ళు మూసుకొని ఆలోచించబడ్డాడు. తనకు పనికి వచ్చే కాగితాలు, చెక్కు బుక్కలు రిటైర్ అయిన తర్వాత వచ్చినప్పుడుతోనూ ఇన్సూరెన్స్ పాలసీల వల్ల వచ్చిన డబ్బుతోని తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, తనకు నచ్చిన పుస్తకాలు, లైబ్రరీ కార్డు, తన బట్టలు, బూట్లు, చెప్పుల జత అన్నీ తనకు అవసరం అనుకున్నవి అన్నీ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తనకిది కావాల్సి వచ్చిన క్షణాల మీద ఆ పని జరిగేది. కానీ ఇప్పుడు వేలకు కాఫీ లేదు. భోజనం ఇంటి వాళ్లకు తీరికైనప్పుడు పెడతారు. ఒక్కొక్క రోజు స్నానానికి వేడి నీళ్ళు ఉండవు. గొంతు ఎండిపోతుందని మంచి నీళ్ళు అడిగినా వెంటనే రావు. అందరూ ఉన్నారు ఇంట్లో, కానీ పిలిస్తే పలికే దిక్కు లేదు. జబ్బు చేస్తే డాక్టర్ని పిలవటానికి వెనకాడుతారు. ఇక స్వంతింట్లేమిటి, స్వజనమేమిటి, అదే సొంత ఇంట్లో ఏంటిది, స్వజనం ఏమిటి అడుగుతున్నాడు. తనతో ఇంకా ఎవరికి అవసరం లేదనా మనమల గదిలో టీవీ చూస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తూ వినోద కాలక్షేపం చేస్తూ తన ముఖం పైన చూడాలని సావిత్రమ్మ తన ఇంట్లో లేని సంగతి ఎప్పుడు తెలుసుకుంటోంది. తాను పదవిలో ఉండగా కారులో క్లబ్లకు తిరుగుతూ సభలకు పెద్ద ఉద్యోగిల భార్యగా అధ్యక్షత వహిస్తూ ప్రైజులు పంచుతూ తన హోదాను బాగా ఉపయోగించుకొని ఊళ్ళేలిన సావిత్రమ్మ ఆ చీరలు, ఆ నగలు ఎంత వైభవంగా బతికింది, బాగా డబ్బు సంపాదిస్తుందని గర్వపడుతూ తనతో కూడా తిరిగి సావిత్రమ్మ ఇప్పుడు పిలిస్తే పలికే స్థితి లేదు. పెళ్ళమైనా అంతే, భార్య అంతే, గంతే, ఎవరైనా అంతే. డబ్బు ఉంటే, అది లలిత జ్యువెలరీ చెప్తాడు చూడు, డబ్బు ఉంటే మనిషి, డబ్బు ఉన్నా కూడా అంతే. ఇక రిటైర్ అయిందంటే వాడు ఆయన ఇక శారీరకంగా కూడా లూజ్ అయిపోతాడు. కాబట్టి వీళ్ళకి అది చెప్తాది ఎందుకో. ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకున్న పెద్దలతో పట్టుదలతో ఉన్న కోడలు, ఎట్లాగో నాకు వచ్చే ఇల్లే కదా, నా పేరు రాయించమని తల్లిని అడిగే కొడుకు, ఈ జబ్బు వస్తే తగ్గదు, డాక్టర్ ఎందుకు అనే పుత్రరత్నము, ఇప్పుడు పీడ వదిలింది అనుకుంటున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్స్ తనకిస్తే పండుగలు వస్తాననే కూతురు అల్లుడితో వస్తుందా? విద్యార్థులంతా టూర్కు వెళ్తున్నారు. డబ్బయ్యావా తాతయ్య, మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి అని అడిగే మనవడు ఆ గదిలోకి వచ్చి తను లేనట్టు తెలుసుకుంటారా అని అంటుండు. ఇవన్నీ ఈ పెండ్లం అడుగుతుంది పైసలు కావాలని, పన్మళ్ళు అడుగుతారు టూర్ పోతున్నాం పైసలు కావాలని, వీళ్ళందరూ నా రూమ్లో వచ్చి పైసలు అడుగుతుండే కదా. ఇక నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నా ఉంటే ఈ నాన్న ఈ అల్లుడితోటి వస్తా నేను అని బిడ్డ ఇక అన్ని రూమ్లో పోయి అడుగుతారు కదా. వీళ్ళందరూ ఎప్పుడు అడుగుతారు, ఎప్పుడు తెలుసుకుంటారు నేను లేరని అని అంటున్నాడు. కోటు సరి చేసుకొని గుండీలు సర్దుకొని ఇక్కడికి వచ్చేసానుగా, ఇక ఆ సంగతులు తలుచుకునేందుకు వేలకు తింటూ పుస్తకాలు చదువుతూ సాయంకాలం టీవీ చూస్తూ పగలు ట్రాన్సిస్టరు వింటూ హాయిగా ఉండొచ్చు. తను ఉన్నలలో తన అవసరాలకు డబ్బు వాడుకుంటాను, ఎవరైనా లేని వాళ్ళకు సహాయం చేస్తాను, నా ఈ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఓకే అని అనుకుంటాడు. చూసిరా గిట్లా చేస్తారు ఎవరైనా. అందుకే నేను చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, ఎవరైనా సరే తల్లిదండ్రులను వదిలే ప్రసక్తి లేదు. అది హక్కు కూడా లేదు. అక్కడ వేదాలు కానీ, మనుస్మృతులు కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, ఏ శాస్త్రాలు కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ మీకు ఎక్కడ కానీ తల్లిదండ్రులను గిట్లా జనవరి ఫిబ్రవరి వంచుకోమని చెప్పలేదు. ఈ తల్లిదండ్రులకు మీరు పెట్టేది ఏదో సహాయం చేసినట్టు అని కూడా అది మీ హక్కు. అది చెయ్యకపోతే సర్వనాశనం అయిపోతారు, నిజంగా సర్వనాశనం అయిపోతారు అట్లా చెయ్యకపోతే. ఇప్పుడు మనం చేయలేదనుకోండి, మన పిల్లలు చేస్తారని ఎట్లా అనుకుంటారు? అదే కదా, మన పిల్లలు ఒక్కటి గుర్తుంచుకోవాలి, 20 సంవత్సరాల కంటే ఎక్కువ నీ ముచ్చటినరు, నీ మాటినరు, ఏదినరు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయిందంటే ఇంకా ఘోరంగా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇట్లా చేస్తున్నారంటే వచ్చే పరిస్థితి అయితే మంచినీళ్ళు కూడా పోయారు, మంచినీళ్ళు కూడా ఇది గ్యారంటీ రాసిస్తారు.
పిల్లలు. ఎందుకంటే మనం ఆ సంస్కారం ఇస్తున్నాం. సంస్కారం అనేది ఏ యూనివర్సిటీ ఇది, నీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నది, అమెరికాది ఏ యూనివర్సిటీ, ఏ పెద్ద లెక్చరరు, ఏ టీచరు నీకు ఎవ్వరు ఇయ్యరు. ఏంటిది, పిల్లలకు సంస్కారం అనేది కేవలం ఇంట్లో నుంచి, అది కూడా తల్లిదండ్రుల నుంచే రావాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అదే చూస్తారు పిల్లలు. చేసింది చూస్తారు, చేసిందే చేస్తారు. చెప్పేది చెయ్యరు, చెప్పేది చెయ్యరు. అన్ని మాటలు బూటకాలు. ఏందా జనవరిలో ఏంది, ఫిబ్రవరిలో ఏంది, అవేంది. తల్లిదండ్రులు చూడడు మనిషి వాడు గాడిద. ఎవరైనా సరే నేనైతే ఇట్లే మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు యోగిని ఉన్నాడు ఇట్లనే. ఇదే సమాజం అంటేనే ఇప్పుడు ఇట్లా తయారైంది. అనాథ శరణాలయాలు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హైదరాబాద్లో 460 శరణాలయాలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? అగో అన్నం తిన్నావా నాన్న అమ్మ అని అడుగుతలేరు. అరే మీకు ఎట్లా అర్థం కాదు, నాకు అర్థం కాదు. అందరూ తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లల్ని ఫేవర్లో ఉంటారు, కొంతమంది పిల్లల్ని చెయ్యకున్నా చేస్తా అని, కొంతమంది చేసినా చెయ్యలేదని. అది వదిలేయాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు కూడా సైకాలజీ ఉంటుంది, నాటకాలు చేస్తారు, ఇట్లాగే చేస్తారు. అది ఉన్నా లేకున్నా నీకు ఎట్లా వదిలే బుద్ధి అవుతుంది? నువ్వు పలకరింపు చదివేందుకు మనకు చెప్పండి. మనకు 60 సంవత్సరాలు దాటిపోయిందంటే వాడు కసకస అంటాడు, ఇరిటేషన్ వస్తుంది, పిల్లల సౌండ్ తోటి ఇరిటేషన్ వస్తుంది, ఏకాంతంగా గడపాలనుకుంటారు. టైంకు డైజెషన్ అయ్యేది కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు చిన్నోనికి డైజెషన్ అయ్యేది తెలియదు కదా మనకు పిల్లలకు. ఆ చిన్నోనికి డైజెషన్ అయ్యేది దానికి ముగ్గులు పెట్టి ఎట్లా తినిపిస్తాం మరి? 60 సంవత్సరాలు అయిపోయిన తల్లిదండ్రులకు కూడా అట్లనే వేయాలి కదా. అందుకే కదా మనం చదువుకునేది. మరి ఏ టీచర్ చెప్తలేదా మరి గన్ని చేయబట్టే అన్నీ 100కు 100 జీబీఏ, 100కు 100 మార్కులు, ర్యాంకులు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు, 2 లక్షలు నెలకు సంపాదిస్తాడు. అమ్మ అన్నం తినవని అడుగుతలేడు. మరి ఎందుకు నీది? ఇక వీళ్ళని కొంచెం మంచిగా ఉన్నారు. ఇక వచ్చే జనరేషన్ మనమే ఇప్పుడు మన దేశం మొత్తం, మన ప్రపంచం మొత్తం ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి మనం 35 సంవత్సరాల మధ్యలో ఉన్నాం కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి ఇదే ప్రపంచం నడిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళకి సెల్ ఫోన్ లేదు. వీళ్ళు చెప్పినట్టు సగం విన్నాం, సగం వినలేదు. ఇక మనమేమో సగం సెల్ ఫోన్ ఇప్పుడు అయింది. 3 సంవత్సరాల నుంచి ఫోన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇక వీళ్ళు ఈ ప్రపంచానికి ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏమి ఇస్తారో చూడాలి. ఇక వచ్చే జనరేషన్ ఏం లేదు, మిమ్మల్ని మనల్ని బొంద పెట్టొచ్చి మళ్ళీ రీల్ చూసుకుంటూనే కూర్చుంటారు. ఇంకోటి, ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఏమైందిరా 3 రోజులకి ఏమైనా చేస్తావా ఫంక్షన్ అంటే ఏం లేదని అంటారు. నిజంగా ఇవి ఏం లేదు. ఇవి అన్నీ తాగుళ్ళు తినుళ్ళు ఇవన్నీ. వాడు చచ్చిపోయిండని మోరుతారా? చచ్చిపోవాలి, నాన్న చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయిందని ఏడతాడా? లేకపోతే అప్పు ఉన్నది వాళ్ళు తినిపించాలి, ఇవి కూడా అన్నీ పోతాయి. ఇదే మనమే ఉన్నాం గీడ మనమే ఉన్నాము. మనమే ఇప్పుడు వచ్చే జనరేషన్ని కాపాడాలంటే మనం ఇప్పుడు వీళ్ళని మంచిగా చూసుకోవాలి. వీళ్ళని ఎట్లా చూసుకుంటారో మనని కొంచెం చూసుకుంటే. 150 మార్కుల టెట్ పేపర్ చదివితే నీకు 80-90 వస్తున్నాయి. ఎగ్జాంపుల్, నువ్వు మీ నాన్న నువ్వు 100% మంచి చూస్తే నీకు ఏదో 50% మంచి చూస్తారు. నువ్వు 50% చూస్తే నీకు 1% కూడా చూడరు. గుర్తుపెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనుషులు అన్నప్పుడు. మొన్న వరంగల్లో బిఎడ్లా నేను చెప్తున్నా, బిఎడ్లో మనకు ఉంటాయి కదా అవి 60 మార్క్స్ దానికి ప్రాక్టికల్స్కి, అదే ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఉన్నప్పుడు ఆయన ఏదో దేనికోసం యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. ఏదో యూనివర్సిటీకి వస్తారు కదా ఒక్కసారి థంబ్నెయిల్ ఏమో వేయడానికి. వచ్చినప్పుడు ఈడేమో ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళు ఏం తీసుకుంటామని వచ్చారు. అది కూడా ఎప్పుడు మా గ్రూప్కే వచ్చారు. మేము 6 మంది ఉన్నాం. ఒక్కరేమో అబ్బాయి ఉన్నారు, 4 అమ్మాయిలు ఉన్నారు. వచ్చి కూర్చున్నారు. అప్పటి వరకే వచ్చి కూర్చొని అందరిది అవుతుంది. ఇక లాస్ట్కు నేనే ఉన్నా, లాస్ట్కి ఇటే ఉన్నదో ఇక చెమటలు గారబడితే అనవసరంగా వాడు వేసిపోయిన మార్కులే ఉంటాయి. ఈడంటే మన సార్లు 60కి 60 ఎత్తాడు కదా. ఆ సార్ ఎన్ని ఎత్తాడేమో యూనివర్సిటీ నుంచి వచ్చి ఏదో తీసుకుంటా అని మాట వరుసకు వచ్చి తీసుకొని ఆయన ఏమడిగానంటే, నేను ఏం చేసిన అంటే ఒక 2-3 నెలలు బిఎడ్లో 2-3 నెలలు నేను ఇంగ్లీషు తీసుకున్నా, సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మళ్ళీ ఆ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ తీసేసి మళ్ళీ తెలుగు లాంగ్వేజ్కి పోయినా. తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నా, మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ బిఎడ్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నా. అయితే నన్ను ఆయన ఏమడిగిండంటే గీత అడిగిండు, బిఎడ్లో ఏది లాంగ్వేజ్ తీసుకున్నావు అని అంటే కరెక్ట్ చెప్పాలని అప్పుడు ఇక సార్ ఉన్నాడు పక్కకు చెప్పిండు. ఇట్లా చెప్పగానే నేనన్నా ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకున్నా సార్, తర్వాత తెలుగు తీసుకున్నా అన్న. ఇక అంటే ఆయన అందరిని నిష్పెట్టి ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకు తీసుకున్నావు నువ్వు తెలుగు అని అడిగిండు. తెలుగు ఎందుకు తీసుకున్నావు అని అంటే తెలుగు ఉపాధ్యాయులుగా కావాలని తీసుకున్నా సార్ అంటే, ఎందుకు వీళ్ళందరూ ఉపాధ్యాయులు కాదా, పక్కకున్న వాళ్ళు అంటే సైన్స్ సోషల్ చెప్పేటోళ్ళు వాళ్ళందరూ కాదా అని నన్ను అడిగిండు. నన్ను అడిగితే నేనేమన్నా తెలుగు ఉపాధ్యాయులు వేరే, వాళ్ళు వేరే సార్ అని అన్నా. అంటే ఏంటిది వేరే ఎట్లా అని అంటే, నేను చెప్పవలసిన, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక మనిషి ప్రాణం పోతుంది సార్. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక మనిషి ప్రాణం పోతుంది. కానీ ఒక
ఒక టీచర్ తప్పు చేస్తే మొత్తం సమాజం పాడైపోతుంది సార్ అంటే దానికి నువ్వేం ఉద్ధరించాలనుకుంటున్నావు అని అడిగిండు. నేను ఉద్ధరించాలి అంటే నేను ప్రపంచాన్ని ఏం ఉద్ధరించాలనుకుంటలేదు సార్, కానీ నేను ఒక లాంగ్వేజ్ పండిత్ అయితే నేను చెప్పుకోవాల్సుకున్న మెసేజు చెప్పడానికి నాకు వీలైన సబ్జెక్ట్ అది అని చెప్పిన. అంటే ఎందుకు ఏం సబ్జెక్టు అంటే అప్పటికి నేనేం చేసిన అంటే ఇవి ఎవరికి చెప్పకుండానే నేను రోజు పేపర్లో వచ్చేసి కట్ చేసిన. అప్పటికి ఇంత పెద్ద బుక్ తయారు చేసుకున్నాను నా దగ్గర బీఎడ్ చేయనప్పుడే. ఏంటిదంటే వరంగల్లో ఏమైందంటే ఆయన బాగలేకపోతే ఏం చేసిరంటే 4 కొడుకులు ఆయనకు ఒక బిడ్డ, వాళ్ళు వరంగల్లో పేరులో ఒక్క కవిత అని వాళ్ళ బిడ్డ పేరు కవిత. అయితే ఈనాడు పేపర్కి ఇచ్చిర్రు. అయితే ఆయన వాళ్ళు ఏం చేసిరంటే కాపరి ఉంటారు కదా, ఇదే కాపరి శ్మశాన వాటికల కాపరి ఉండడా, ఆ కాపరికి ఏం చేసిరంటే పైసలు ఇచ్చిపోయినరు ఆ షెడ్ కింద వేసి. డాక్టర్ ఇంకా 10 రోజుల 2 రోజులు 3 రోజులు ఇంటికి పోమ్మనంటే ఆ 10 రోజులు సరే ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు కాల్ చేయమని ఆ శ్మశాన వాటికల అది ఉంటుంది కదా రేకులది అక్కడ వేసి ఆ వానికి పైసలు ఇచ్చిపోయినరు. అది మొత్తం సంచలనం సృష్టించింది ఎక్కడ వరంగల్లో. అయితే మా నాన్నది ప్రాణం ఎప్పుడు పోతుందో మాకు కాల్ చేయమని చెప్పిండు. కాల్ చేయండి అని చెప్పి వాడు ప్రాణంతోనే ఉన్నాడు ముసలోడు. ఏమైనా ఇడ్లీ తెచ్చిపెట్టిరని చెప్పిపోయారు ఈ దరిద్రపోలు. అది పెద్దగా ఉండే, ఇంత పెద్ద ఆర్టికల్ ఉండే. ఆ ఆర్టికల్ మొత్తం అట్లాంటి ఆర్టికల్స్ ఏడ దొరికినా నేను ఇప్పుడే కాదు బీఎడ్ చేయకన్నా ముందు నుంచే నాకు ఇట్లా ఆవేదన వస్తుంది, కత్తులు వస్తాయి నా చేతులకు, అట్లా అయిపోతుంది నాకు అది వస్తాయి. అయితే ఆ బుక్ మొత్తం పెట్టుకున్నా నేను. ఆ బుక్లో మొత్తం ఇట్లా పెట్టుకొని బీఎడ్లో మా అన్నయ్య వాళ్ళు చెప్పారు నీకు ఒక సబ్జెక్ట్ ఇస్తారు, దాని మీద నేను మాట్లాడమంటారు స్టేజ్ మీద అంటే నేను దీని మీదనే మాట్లాడదామని ఎప్పుడో ప్రిపేర్ అవుతున్నా. ఆ బుక్ అట్లా రెడీ చేసుకున్నా ఎవ్వరు చూపెట్టక. అయితే అది ఎప్పుడు బ్యాగులోనే ఉంటుండే. ఆ రోజు వాళ్ళు వచ్చి అడిగితే నేనేమన్నా అంటే ఇక నువ్వేం ఉద్ధరిద్దామని అనుకుంటున్నావు అంటే నాకు ఒక్క టైం ఇస్తారా సార్ ఎక్స్క్యూజ్ మీ అని లేచిన. అంటే లేచిపోయి ఆ బ్యాగులకి ఇలా బుక్ పట్టుకొచ్చిన. ఆయన సార్ ముంగట పెట్టిన నేను ఒక్కొక్క పేజీ నుంచి చూడమని చెప్పిన. ఆ ఒక్కొక్క పేజీ కిందకి ఇట్లా మొత్తం రాసిన వరంగల్ తండ్రిని శ్మశాన వాటికలో వదిలేసిన కొడుకులు అని ఇట్లా రాసిన. జనవరి ఫిబ్రవరి అని కొట్లాడుకుంటున్న కొడుకులు అని ఇట్లా రాసిన. టీ కోసం తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు అని ఇట్లా రాసిన. ఇవన్నీ చూసినాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసిండు. టక చూసి ఏంటిదంటే అయితే దీనికి కారణం ఏంది అని అడిగిన. ఈ కారణం ఏంది సార్ దీనికి పిల్లలు ఇట్లా కావడానికి కారణం ఏంది అని అడిగిన. అంటే ఏంది అని అంటే ఎక్కడ మరి చదువు ఎక్కడికి పోతుంది చదువు అంటే టీచర్ చెప్తలేడా, తల్లిదండ్రులు చెప్తలేరా? చెప్తే తల్లిదండ్రులు చెప్పాలి ఏదైనా విషయం పిల్లలకి, లేదా టీచర్ చెప్పాలి. ఇద్దరు చెప్తలేరు అంటే వాడు ఎటు పోతాడు? నీకు టీచర్కి మార్కులు కావాలి, తల్లిదండ్రులకు మార్కులు కావాలి. మరి ఇవి ఎవరు చెప్పాలి? మరి ఇవి ఎవరు చెప్పాలి సార్ అని చెప్పిన. ఇట్లా ఎందుకు తయారవుతాను? ఒక తండ్రి గురించి ఒక తల్లి గురించి నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడన్నా వేదాలు చదివినవా, నువ్వు భగవద్గీత చదివినవా, నువ్వు రామాయణం చదివినవా, నువ్వు మహాభారతం చదివినవా, నువ్వు ఖురాన్ చదివినవా, నువ్వు బైబిల్ చదివినవా? నీకు ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలని మళ్ళీ ఎవరు చెప్పాలి నీకు? నువ్వు బుక్లో చదవవు, చెప్తే ఈనవు, నీకు లేదు. మరి ఎవరు చెప్పాలి? మరి ఎట్లా పోతుంది లోకం, ప్రపంచం ఎటు పోతుంది? తల్లిదండ్రులను చూసుకోమని ఎవడబ్బా చెప్పేది మీకు? ఎస్ నేను చెప్తా అని చెప్పిన. సార్ నేను పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నా. నాకు నువ్వు ఇంజనీర్గా, నువ్వు డాక్టర్గా, నువ్వు ప్రపంచాన్ని ఏలు, నువ్వు భూమికి ఆకర్షణ శక్తి ఉందని చేయలు, నువ్వు చందమామ దగ్గర పోయో 10 కిలోల మట్టి పట్టుకొనిరా. కానీ నువ్వు తల్లిదండ్రులను చూడనప్పుడు, నువ్వు తోబొట్టులను చూడనప్పుడు, నువ్వు కుటుంబ పరంగా బాగా లేనప్పుడు అది వ్యర్థం అని అనుకుంటున్నా. నువ్వు ప్రేమను వంచనప్పుడు, నీ తల్లిదండ్రులు నీ ప్రేమ కోసం తపన పడుతున్నారు అంటే నువ్వు దండగా అని చెప్తున్నా. నేను ట్రై చేస్తా అని చెప్పిన. నా మాటలు ఎక్కువైనాయి అయినా సరే సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మన దగ్గరనే ఉంది ప్రపంచం మొత్తం. ఎందుకంటే వచ్చే జనరేషన్ ఏం లేదు, మార్కులు చైతన్య ఇది ఇంట్లో మార్కులు. మిమ్మల్ని మంచినీళ్ళు కూడా ఇయ్యారు. ఇప్పుడు మీలో ఎంతమంది వీడియో చూస్తారు కదా, ఎంతమంది రోజు అమ్మకు నాన్నకు అమ్మ అన్నం తిన్నామని అడుగుతున్నారు? మనస్ఫూర్తిగా చెప్పండి, కళ్ళల్లో నీళ్ళు రావాలి మీకు. అందరి గురించి చెప్తలేనబ్బా, తప్పు పట్టుకోకూరి ప్లీజ్. ఎట్లయినా కొంచెం సేపు అవుతుంది ఎట్లయినా, ఓకేనా? ఒకవేళ ఇది వీడియో అయిపోతే నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేస్తా, కొంచెమే ఉంది లెసన్, ఓకే? ఎవరైనా అమ్మ నువ్వు అన్నవా? ఒక్క నిమిషం చెప్తున్నా నేను మగవాళ్ళకు, ఎందుకంటే మగవాళ్ళ రైట్స్ వేరే ఉంటాయి, ఆడవాళ్ళ రైట్స్ వేరే ఉంటాయి. అమ్మా నాన్నలకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నా ఒపీనియన్, నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి నేను చెప్తున్నా. అమ్మకు నాన్నకు అన్నం పెట్టడానికి డబరట్టి అది కూడా చూసిన నేను. మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళ భార్య పుట్టింటికి పోయినప్పుడు వీడు బ్రెడ్ కొనిస్తుండే వాళ్ళ నాన్నకు. గట్లెందుకు కొనిస్తావు అని అంటే వీడు భయపడి వస్తాడట.
అది వద్దంటదట ఇవి వస్తుందట. చెప్పండి ఏడంత ఘోరం. నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు ఇంత జ్ఞానం లేకపోతే ఎటుపోతారు తల్లిదండ్రులు? నీ కొడుకుని ఇస్తుంది, వాళ్ళ ఆస్తుపాస్తులు ఇస్తుంది నీకు అత్త మామలు, వాళ్ళని వద్దంటే నువ్వెట్టుకుంటావు. కోడల్ని ఎప్పుడు కోడల్ని నేను ఎప్పుడు తప్పు పట్టనేవట. కొడుకు కదా ఇక్కడ. కోడలు ఏం చేస్తుంది పాపము? ఏం చేయమంటే అది చేస్తుంది. నీకు ఎవ్వరు అవసరమే లేదు. కోడలు, కొడుకు, అల్లుడు, బిడ్డ వీళ్ళందరూ గారు. నీకు తల్లిదండ్రుల మీద ప్రేమ కావాలి. నువ్వు ప్రేమను వంచాలంటే ఎవ్వడు పర్మిషన్ ఉండొద్దు ప్రపంచంలో. ఎవడు పర్మిషన్ కావాలో? మన తల్లికి మన తండ్రికి అన్నం పెట్టాలి, క్షీరాలు తీసుకురావాలంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఏం చదువులు, ఏం పిహెచ్డీలు మనవి. తల్లిదండ్రులను తోబుట్టలు నీ స్థాయికి తగ్గట్టే. వాళ్ళు ఏం కోరుకోరు. పేరెంట్స్ ఎప్పుడు ఏం కోరుకోరండి. పేరెంట్స్ ఎప్పుడు ఏం కోరుకోరు. నా కొడుకు 2,000 సంపాదిస్తాడు, 10,000 సంపాదిస్తున్నప్పుడు వాడికి తెలుస్తుంది 10,000 సంపాదిస్తాడు కొడుకు ఏడుకెళ్ళి పోవాలని. కాకపోతే ఆస్తులు కావాలి, పెన్షన్లు కావాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు కావాలి. ఎప్పుడైనా అడిగారా? నా స్టూడెంట్స్కి నేను ఏం చెప్పిన తెలుసా? రోజు ప్రొద్దున నువ్వు పోయేటప్పుడు, రాత్రికి అన్నం తినేటప్పుడు, అన్నం తిన్నావా నాన్న అని అడగాలి. అన్నం తిన్నావా అమ్మ అని అడగాలి. ఎన్ని కోట్ల ప్రాపర్టీ పెట్టినా కూడా సంతోషం అనిపించేది మీ అమ్మకు. నా కొడుకు అన్నం తినండి, నిన్న అడగండి అన్నం తినడని చెప్పాడు. దానికైనా పైసలు ఖర్చు అవుతాయా? అరే ప్రేమ ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్తే రావు. ప్రేమ లోపల నుంచి ఉండాలి. ప్రేమ తల్లిదండ్రులను ప్రేమించిన వాడు దేశాన్ని ప్రేమిస్తానంటే ఎవరు నమ్ముతాడు? అబ్బా అంత సుత్తి. నువ్వు ఇంట్లో ప్రేమించక, నువ్వు ఆ అక్క చెల్లెల్ని ప్రేమించక, నువ్వు అన్నదమ్ముల్ని ప్రేమించక, బయట ఏదో పబ్లిసిటీ ఎత్తనావు అంటే అది జస్ట్ పేరుకు మాత్రం. అబ్బా ఇక ఇట్లా టెంప్ట్ అయిపోతానా? ఎవరైనా సరే తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు అడగాలి. కోడలు కూడా మంచి కోడలు అయితే, అమ్మ అన్నం తిన్నావా? అన్నం ఎందుకు తింటే ఇద్దరు కలిసి తింటారు. కొడుకు అడగాలి, ఎందుకంటే బయట నుంచి వస్తాడు కాబట్టి. అమ్మ నువ్వు అన్నం తిన్నావా అని అడగండి. అడగని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి అడగండి. ఆమె ఎంత సంతోషపడుతుందో, రాత్రంతా ఎంత మంచి నిద్రపోతుందో. నాన్న నువ్వు అన్నం తిన్నావా అని అడగండి. నీ స్థాయి కంటే ఎక్కువ ఎవ్వరు అడుగుతారా? పేరెంట్స్కి కావాల్సింది 60 సంవత్సరాల్లో మీ ప్రేమ, మీ డబ్బులు కాదు. మీరు వీళ్ళని ఇట్లా చూస్తే మీకంటే అన్యాయంగా వాళ్ళు చూస్తారు. నేను 150 క్వశ్చన్ పేపర్ చదివితేనే నాకు 70 మార్కులు వస్తున్నాయి. నువ్వు 100% మీ అమ్మ వాళ్ళని చూడకపోతే నిన్నెట్లా చూస్తారు అనుకుంటాను? ఏం చూడరు. అంత శుద్ధ వేస్ట్. ఉండని రోజులు మంచిగా ఉండాలి, లేకపోతే వేస్ట్ అయిపోతారు. ఇక్కడ దేవుడు అనేటోడు ఉంటాడు కదా, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఒక్కటి చేస్తే మనకు 10 చూపిస్తాడు దేవుడు. ఓకేనా? ఇగో గీన్ దాకా జరిగింది. తల్లిదండ్రులు అంటే గంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ టీచరు ఎందుకంటే ఇదొక్క లెసన్ చాలు. పోరగాళ్ళకి 10 రోజులు చెప్పినా సరే లెసన్ లైఫ్ లాంగ్లో మర్చిపోద్దు. అరే మీరు ఈ లెసన్ వినేటోళ్ళు ఎవరైనా సరే టీచర్ కంటే తల్లిదండ్రుల తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యేది పిల్లల గురించి అంటే టీచరే. అన్నలు కాదు, తమ్ముళ్ళు అందరికీ జెల్సీ ఉంటుంది, చుట్టాలకు జెల్సీ ఉంటుంది, అందరికి జెల్సీ ఉంటుంది. కానీ ర్యాంక్ వస్తే అందరికంటే ముందు ఇష్టపడేది, అభిమానించేది, సంతోషపడేది టీచరు, తల్లిదండ్రులు. వీళ్ళే తప్ప నా కొడుకు, నా స్టూడెంట్ నాకంటే ముందు పోవాలని ఎవరు కోరుకోరు. సో టీచర్ అనుకుంటే ఏదైనా జరుగుతుంది అనేది నా ఒపీనియన్. టీచర్ చెప్తే ప్రపంచం మొత్తం మారకపోవచ్చు, కానీ ఒక 2-3 మారిన జీవితం ధన్యమే కదా. అది తల్లిదండ్రులు చూసుకోవడానికి నువ్వు ఆధ్యాత్మికంగా పోవాలి. రాముడి గురించి చెప్పాలి టీచరు. ఎప్పుడు పాటలు పాడాలి, డీజేలు పెట్టాలి, పాటలు పాడాలి. నువ్వు రాముడి గురించి చెప్పు. రాముడు ఎంత బాగా చూసుకున్నాడు తల్లిదండ్రులను చెప్పు. రాముడు ఎంత శాంతంగా ఉండేవాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఒక్క తల్లి పిల్లలు కారనే విషయం ఎంతమంది స్టూడెంట్స్కి తెలుసబ్బా? మీరు చదువుతున్నారు, మీ పిల్లలకు కూడా తెలుసా? నేను చెప్తానా? మీకు బోర్ రావచ్చు, ఇంతసేపు వింటారు, కానీ మీ పిల్లల్ని మీరు అడుగుర్రి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఒక తల్లి పిల్లలని మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పిర్రా? సొంత తల్లి పిల్లలు కానోళ్ళు వాళ్ళు అట్లా కలిసి ఉన్నారు అని అంటే మనం ఎట్లా కలిసి ఉండాలి మరి? ఆయనని పూజిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు. ముస్లిమ్స్ అయితే మొహమ్మద్ ప్రవక్త ఎలా ఉన్నాడు? పక్కింట్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరు ముస్లిం, హిందూ అని ఏం చెప్పలేదు. పక్కింట్లో కూర లేకపోతే మీ కూర ఎక్కువ చేయమని చెప్పాడు. యేసుప్రభు ఉన్నాడు. మీరు అసలు దేవుడి గురించి ఎక్కడ చెప్తానే లేరు కదా, మంచి ప్రవచనాలు చెప్తానే లేరు కదా. ఏమైనా మార్కులు. ఏం చేసుకుంటారు అవన్నీ? ఏమో వచ్చింది కదా ఇప్పుడు, ఏమో పోయేటప్పుడు అంతా పట్టుకపోతావారా? ఏమో ఉంది కదా, ఫోన్ పాడుగాను, ఫోన్ తెరవంగానే అదే వస్తుంది. పైసలు లేని తీసుకోపోతావారా అని అందరు రీల్ చేసి మీరు మోపైరు. అందరు రీల్ చేస్తారు. పోరగాన్లేమో ఆడ ఈ స్కూళ్ళల్లో పంపిస్తున్నారు, ఆడ హోంవర్కులు లేవు, ఇవి మంచి విషయాలు లేవు. ఎప్పుడన్నా భగవద్గీత చేసింది తెలియదు, వేదాలలో చెప్పింది తెలియదు, రామాయణం గురించి చెప్పింది తెలియదు, రాముడి గురించి ఇంత ఉన్నది రామాయణం. ఒక్క నిమిషంలో చెప్తే నీకు రాముడి గురించి ఏమైనా స్కూళ్ళల్లో కూడా అంతే. నేను మనం స్కూల్కి పోయి చెప్పిన, మీరు రామాయణం గురించి చెప్పాలంటే వ్యాసం రాపియ్యరు, రాముడి గురించి ఎక్స్ప్లెయిన్ చేపియ్యరు టీచర్లతోటి.
రాముడు ఎట్లా చేసిండు, ప్రొద్దున పట్టాభిషేకం హీరోకి ఎట్లా వాయిద్యాలు, ఓ డప్పులు డోములు అన్నీ ఉన్నాయి. ప్రొద్దున లేచి ఒరే నాన్న నా కొడుకు అవుతాడు భరతుడు, నువ్వు కావద్దు అని అన్నది. అంటూ రాముడు ఏమన్నాడు, ఓకే అన్నాడు, క్యారీ అన్నాడు. ఓ కోట్ల పొంటి పంచాదులు పెట్టడానికి పోలేదు. 14 సంవత్సరాలు కన్నా తల్లి కూడా కాదు, 14 సంవత్సరాలు మాట ఇచ్చినందుకు సప్పుడే ఒక్కడు వచ్చిండు. వస్తుంటే ఊకున్నాడు ఇంకో తమ్ముడు, ఆయన కూడా వచ్చిండు. తమ్ముడు అన్న నువ్వు ఒక్కడే పోతావా, నేను కూడా వస్తాను, వాడు సొంత లక్ష్మణుడు సొంత తమ్ముడు కాదని అనే విషయం మన పిల్లలే తెలియదు. అన్న నువ్వు లేకపోతే నేను బతకాని. కైకయ్య అన్నది నువ్వు ఉండు, నువ్వు రాజ్యం నా భరతుడు చేస్తాడని. ఆయన భరతుడు ఏమన్నాడు, అన్నా నీ చెప్పులే నా సింహాసనాన్ని చేస్తాయి, రాజ్యాన్ని వెళ్తాయి, నువ్వు వచ్చే వరకు 14 సంవత్సరాల వరకు నేను వెయిట్ చేస్తా అన్నాడు భరతుడు. చెప్పులు తీసుకోపోయిండు. ఏడున్నారే అక్కడ అన్నదమ్ములలో అది తీసుకురావాలి. అన్నదమ్ములలో అట్లాంటి ప్రేమను ఎవరు తీసుకొస్తారు? మార్కులు తీసుకొస్తాయా? యూనివర్సిటీ తీసుకొస్తుందా? ఎవరు తీసుకురావరు, మనం తీసుకురావాలి, పేరెంట్స్ తీసుకురావాలి. అన్న అని చెప్పినంత మాత్రాన అన్నగాడు, అన్న మీద కొన్ని హక్కులు ఉన్నాయి నీకు, తమ్ముడి మీద కొన్ని హక్కులు ఉన్నాయి, అక్క మీద కొన్ని హక్కులు ఉన్నాయి, చెల్లె మీద కొన్ని హక్కులు ఉన్నాయి, తల్లిదండ్రుల మీద కొన్ని హక్కులు ఉన్నాయి, తోబుట్టువులు అంటే నీకు ఇది అని చెప్పాలి. ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎవరు చెప్తారు చెప్పండి? మనం చెప్పాలి. అగో మీ పిల్లలకు తెలుసా ఇప్పుడు చెప్పినయరి భర్తతో ఇప్పుడైతే అగో నువ్వు అని అంత నువ్వు గిట్లా 14 సంవత్సరాలు అడవిలో పోతే మా నాన్న చూడు ఎట్లా చేసి ఇచ్చిండు అని అంటుండే. ఆగో సీత కూడా మొత్తం తీసేసి గింగారం తీసేసి ఆ కాటన్ చీర కట్టుకొని భర్త వెనుకనే భార్య అని పోయింది. చూడురా భార్య ఈయనట పర్మిషన్లు తీసుకుంటారట భార్యకు, వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు నాన్నకు అన్నం తినిపించడానికి ఇంకేమో చేయడానికి చీరలు కొనడానికి వీళ్ళెవరో పర్మిషన్ తీసుకుంటారట. ఎట్లా పోయింది భార్య వెనుక, భర్త వెనుక ఎట్లా పోయింది? ప్రేమించాలంటే అది భర్త ప్రేమ ఉన్నప్పుడు భర్త ఏం కోరుకుంటాడో అది కావాలి, చెప్పుకోవాలి, అడ్వైజులు తీసుకోవాలి. కానీ చేసేది ఎట్లుండాలి? అరే లక్ష్మణుడు వద్దు అన్నాడు, ఈడ చూసుకోరా అమ్మను నాన్నను అంటే వద్దు నాన్న అన్న నువ్వు పోతానో నీతోటి పోతా అన్నాడు. 14 సంవత్సరాల వనవాసం అయినాక మళ్ళా వచ్చే గిట్లుంటుంది. అమ్మకిచ్చిన మాట ఆయనే, భార్యకిచ్చిన మాట తండ్రి. ఏం చెప్పాలబ్బా అవన్నీ గంటలు ఎందుకు చెప్పుడు? తల్లిదండ్రుల గురించి ఎట్లా చెప్పాలి? ఒక రాముడు గురించి చెప్పాడు, ఒక ప్రవక్త వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చూసుకున్నాడు చెప్పండి? యేసు ప్రభు సమాజాన్ని ఎట్లా చూసిండు, ఏం చేయాలని చెప్పండి? వేదాలు ఏం చెప్పండి? ఏమైనా మార్కులు నా కొడుకు మాట్లాడతలేడు. ఏం మాట్లాడు నీ కొడుకు, నీ బిడ్డ మాట్లాడది, నీ కొడుకు మాట్లాడది. ఇప్పుడు ఆయనతో వీకింది, మనమే ఉన్నాం. ఇంకో 20 సంవత్సరాల వరకు మనం అవసరం కాబట్టి, పిల్లలు మనం అవసరం కాబట్టి వాళ్ళు మన మాట వింటారు. వీడికెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయిందంటే మన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడైతే మొత్తం నేను చెప్తున్నా కానీ మన బొంద పెట్టొచ్చి రిలీజ్ అవుతుంటారు. మళ్ళీ ఆ ఏడుపులు కూడా లేవు. అబ్బో పోనా మస్తు అయిందా, అయినా సరిగా జర ఎమోషనల్ అయినా ఏమనుకోకూడదు. సూపరింటెండెంట్ ఆఫీస్లో కూర్చున్నది నౌకరు వచ్చి చెప్పాడు. గంగాధర్రావు ఆఫీస్లోకి వెళ్ళి తనకు కావాల్సిన అన్ని చెప్పాడు. సూపరింటెండెంట్ సో ఆయనకు ప్రశాంతంగా ఉండే చివరి గది వరండా కేటాయించింది. ఒక నౌకరు చూపించి ఆయనకు టీవీ ప్లగ్ ఏంటైనా ఏర్పాటు చేసింది. సో మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి, నేను ఏర్పాట్లు చేయిస్తా నంది. అడ్వాన్స్గా చెక్ తీసుకోండి అన్నాడు గంగాధర్రావు. ఇప్పుడు వద్దన్నది, అడ్వాన్స్ ఇస్తాడు. భజన్ లాల్ సాయంత్రం వస్తారు, నేను అడిగి చెప్తాను అంది. 8 గంటలకు ఒక డాక్టర్ని పిలిపించండి, ఆ లోపల స్నానం చేసి సిద్ధంగా ఉంటాను. ఆ నిలయానికి పిలిచినప్పుడు వచ్చే డాక్టర్ ఉన్నాడు. ఫోన్ చేయగానే 8 గంటలకు వచ్చాడు. మీరు కొన్ని ఇంజెక్షన్లు తీసుకోండి, ఫిజియోథెరపీ కూడా తీసుకుంటే కాలు చెయ్యి స్వాధీనం అవుతాయి అన్నాడు డాక్టరు. మీరే వచ్చి ఇవ్వండి, ఆ ఇంజెక్షన్లు చీటీ మీద రాస్తే తెప్పిస్తాను. 4 నెలల వైద్యం సాగింది. అక్కడికి దగ్గరగా ఉన్న నర్సింగ్ హోమ్లో ఫిజియోథెరపీ 3 నెలలు తీసుకున్నాడు. ఇప్పుడు గంగాధర్రావు ఆవరణమంతా ఉదయం సాయంత్రం తిరిగి వస్తాడు. ఆఫీసరుగా తను టూర్కి వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా ఉంది. ఆయనకు రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ప్రశాంతంగా సాయంత్రము ఆవరణలో తిరగాలని బయటికి వచ్చాడు గంగాధర్రావు. నల్లటి మబ్బు ఆకాశమంతా కప్పేసింది. గాలిలో తోటలు చెట్లు ఊగుతున్నాయి. గంగాధర్రావు వరండాలో కూర్చి వేసుకొని కూర్చున్నాడు. ఇవాళ తోటలో తిరగడానికి వీలు లేదు, మెల్లిగా గొనుక్కున్నాడు. సో అంత గాలి మీద ఆ నల్లటి మబ్బులు విచ్చిపోయి తెల్లగా లేత నీలి రంగులో తునుకులై
పరుగులు తీస్తున్నాయి. ఎంత విచిత్రం అనుకున్నాడు నవ్వుకుంటూ. బాబుగారు ఏమిటి మీలో మీరు నవ్వుకుంటున్నారు అంటూ విమల వచ్చింది. మళ్ళీ వచ్చింది, ముచ్చట్లు పెడుతుంది. ఆ మబ్బు తునక చూడమ్మా ఎంత విచిత్రంగా ఉందో, అంతలో ప్రళయం ముంచుకు వస్తుందా అనిపించింది. మరి కాసేపటిలో తేలికైపోయింది. ప్రకృతి చిన్నెలు వర్ణించడానికి ఎవరితరం. బాబుగారు మీరు కవిత్వం రాస్తారా? అదేనమ్మా ఇప్పుడు నేను చేయవలసింది. పదవి విరమణ తర్వాత ఏం చెయ్యాలా అనుకున్నాను. జబ్బు చేసింది, తేలికైపోయింది. కొన్నాళ్ళు ఇంట్లో ఉండి ఇంతకాలము నాకు తెలియని విషయాలను గ్రహించారు. ఇప్పటికిప్పటి వచ్చాను. ప్రశాంతంగా కవితలు అల్లుతాను. బాబుగారు ఇంతవరకు ఏదో గోప్యంగా మీరంటూ ఉన్న మాటలు వింటున్నాను, కానీ పరిస్థితి అర్థం కాలేదు. నన్ను ఇంకా సస్పెన్స్లో ఉంచక మీ సంగతి అంతా చెప్పండి అన్నది. ఏముంటాయమ్మా సంగతులు, కథనా హరికథనా అన్నట్టు క్వశ్చన్ అడిగినట్టు మాట్లాడాడు. మామూలుగా లోకంలో ఉండే విషయాలే, అంతకు మించి ఏముంటాయి. మరి మీకెందుకలా మీలో మీరు బాధపడతారు? ఏదో ఉంటుంది, లేకపోతే ఊళ్ళో ఇల్లు పెట్టుకొని సంసారం పెట్టుకొని ఇక్కడ ఉండటం ఏమిటి? భార్య పిల్లల గల వాళ్ళు ఇంట్లో ఉండి హాయిగా చేయించుకొని సంతోషంగా ఉండక ఈ ఒంటరి జీవితం ఏమిటి అని అన్నది. అదమ్మా నీకు కావాల్సింది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇల్లు ఎందుకు ప్రశాంతంగా లేదో చెప్పమంటావా? అంతేనా? అయితే విను. ఇంతకాలము నా సర్వీస్లో లక్షలు అర్జించాను. అప్పట్లో ఇంట్లో అందరూ నవ్వుతూ తుల్లుతూ డబ్బులు లెక్క పెట్టుకున్నారు. నేను రిటైర్ కాగానే అందరికీ నా మీద గౌరవం తగ్గిపోయింది. వీళ్ళకు చూడండి, ఆధ్యాత్మికంగా మీరు ఉంటేనే తల్లిదండ్రులను ఉఫ్ అనొద్దు. తల్లిదండ్రులను ఉఫ్ అని ఎక్స్ట్రా మాటలు మాట్లాడదు. తల ఇక్కడ భుజాలు వంచుకొని నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు రాష్ట్ర దేశానికి రాజు అయినా సరే నీ భుజాలు తండ్రి ముంగట వంగవలసిందే. తండ్రి రిక్షా సారైనా సరే అప్పుడు నువ్వు చదువుకున్న దానికి సంస్కారం ఉన్నట్టు, నువ్వు చదువుకు దానికి ఏమైనా ఉపయోగం ఉన్నట్టు. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ మనిషి ఎందుకున్నాడో అనిపించడం మొదలుపెట్టింది. నెల కాగానే నా పెన్షన్ చేతిలో వేయించుకున్న వాళ్లకు నాకింత తిండి పెట్టడం బరువు అనిపించింది. అంతకుముందు ముందు కూడా తిరిగి భార్య పిలిస్తే పలకకుండా తప్పించుకునే తినేది. పాపం ఈ మగవాళ్ళకి ఏంటంటే ఈ ఆడవాళ్ళకు మస్తు తిరుగుతారు. ఆడవాళ్ళకు మస్తు ప్రపంచం ఉంటుంది. అరుగుల మీద కూర్చొని వీళ్ళ కోడళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆడవాళ్ళేమో ఈ సీరియల్ ఆ సీరియల్ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈ మొగళ్ళకే పాపం రిటైర్ అయిందంటే ఎవరు చెప్పుకోరాదా, ఎటు పోరాదా. కన్న పిల్లలు కదా అని అడిగినదల్లా ఇచ్చి పెద్ద చదువులు చెప్పిస్తే మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇంత చేసిన తండ్రికి జబ్బు వస్తే డాక్టర్ని పిలిపించి మందిప్పించడము అనవసరం అనిపించింది. ఇట్లా బ్రతికిన వాడికి ఆ ఇంట్లో ఎవరికి ఏమి కాని వాడిలా ఎట్లా ఉండాడు? ఎక్కడ హాయిగా మహారాజులా బ్రతుకుతున్నాను. పిలిస్తే పలికే నౌకరున్నాడు. వేలకు వండి పెట్టే వసతి ఉంది. బాబుగారు అంటూ ఆప్యాయంగా పిలిచి మాట్లాడే కన్న తల్లి లాంటివి దానివి నువ్వున్నావు. నాకు ఇంకేం కావాలమ్మా? తీయటి పలకరింపు తప్ప. చూసిరా, ఇదొకటి తప్ప పెద్దవాళ్ళకి ఏది ఉండే. పెద్దవాళ్ళు అసలు నువ్వు కావా ముసలోడివి? నువ్వు ఎప్పటికి ఇప్పుడు 30 సంవత్సరాలే ఉన్నావు. ఇప్పుడు 30 సంవత్సరాలే ఉంటావా? వాళ్ళన్నా మంచుకున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలకు మన 60 కూడా ఉంటుంది. కరోనా అయిపోయినాక అందరు ఇంజక్షన్లు తీసుకొని టక్క రాలిపోతారు. అది కూడా లేదు. బాబుగారు నాకు తెలియక మీరు చనువు ఇచ్చారు కదా అని ఎప్పుడైనా పరాచిక మాట్లాడితే క్షమించండి. మీ మనసులో ఉన్న బాధను మీ చేతనే చెప్పించినందుకు నన్ను క్షమించండి. నిజంగా మనిషికి కావాల్సింది ఏమిటో ఇవాళ మీ నోట విన్నాను. లేచి గంగాధర్ 2 చేతులు పట్టుకుంది భజల్లాల్ నిలయానికి సూపరింటెండెంట్ అయిన విమల. ఇక చూసిరా, ఇక రోజు గట్లనే ఎత్తదని పాపము బాధపడ్డది. ఈడ కొన్ని ఇచ్చిండు, ఈడ చేద్దాం. పదజాలం. చెట్టు తరువు మహిజం, ఆకాశం, గగనం, అంబరం, నిలయం, ఆవాసం, నెలవు, రాత్రి, నిశ, రేయ్. గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలలో పాఠంలోకి రాయండి. ఆకాశంలో హరవిల్లును చూసి పిల్లలు అచ్చెరు అందారు. ఆశ్చర్యం. సాయం సహాయం. బోనం భోజనం. వ్యాకరణాంశాలు కలిపి సంధి పేరు రాయండి. రోజులు ప్లస్ రోజులైన ఉత్వసంధి. ఆదర ప్లస్ అభిమానాలు ఆధారాభిమానాలు. ఇడ దీర్ఘం సవర్ణ దీర్ఘ సంధి. లేదనక లేదనక ప్లస్ లేదనకుండా ఉత్వసంధి. వీలు ప్లస్ అయితే వీలైతే ఉత్వసంధి. కావలసినవి ప్లస్ అన్నీ కావలసినవన్నీ ఇత్వసంధి.
పగలు ప్లస్ పగలు, పట్ట పగలు, పగలు ప్లస్ పగలు, ఆమ్రెడితో సంధి, పగలు పగలు పక్క పగలు, ఆమ్రెడితో సంధి. విగ్రహ వాక్యాలు రాయమంటాడు. అధికారం చేత దర్పణం, చేతం చేడు, అధికార దర్పణం, తృతీయ తత్పురుష సమాసము, చేతం చేయని తోడంతని. ఇది రాకపోతే ఒక మార్కు అయినట్టే. గది యొక్క తలుపులు, యొక్క షష్ఠి తత్పురుష సమాసము, గది తలుపులు. మంచివైన వైన విశేషణ పూర్వ, మంచి బట్టలు విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము. 10 సంఖ్య గల గంటలు, సంఖ్య అనేది 10 గంటలు, ద్విగు సమాసము. సంఖ్య అంటే ఏం రావాలి? ద్విగు సమాసము. న్యాయము అన్యాయము, న్యాయ అన్యాయాలు, ద్వంద్వ సమాసము. కర్తరి కర్మని వాక్యాలు. ఓకే, రచయితలు ఎన్నో వివరాలు సేకరించారు. ఏంటిది? ఇది కర్తరి వాక్యం. ఎట్లా అంటే క్రియకు బడుచే అనేది లేదు కాబట్టి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇంత బడు అనేది లేదు కాబట్టి ఇది కర్తరి వాక్యం. ఓకే, బడు అనేది లేదు కాబట్టి. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చెయ్యబడినది, కర్మని వాక్యము. ఓకే, క్రియకు ఇక్కడ బడి అని వచ్చింది కాబట్టి కర్మని వాక్యము. కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు, కర్తరి వాక్యము. వాళ్ళ భాష మార్పు చెయ్యబడలేదు, కర్మని వాక్యము. ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించారు, కర్తరి వాక్యము. దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాము, కర్తరి వాక్యము. ఊళ్ళో సమావేశము ఏర్పాటు చెయ్యబడింది, కర్మని వాక్యము. గోడ మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి, కర్మని వాక్యము. బడ్డాయి, బడింది, బడు అనేది వస్తే కథం, కర్మని. ఏ డౌట్ లేకుండా పెట్టేశాలి. దేహం పంచభూతాలచే నిర్మించబడింది, కర్మని వాక్యము. మేము పెద్దలను గౌరవిస్తాము, కర్తరి వాక్యము. ఓకే, ఇది అయిపోయింది. ఇక ఉపవాచకం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పటి వరకు ఇంపార్టెంట్? డిఎల్ వరకు, జిఎల్ పిఎల్ డిఎల్ అన్నిటికీ. ఓకే, ఇది ఇందులో ఉన్నాయి అన్నీ. జీకేకి కూడా వస్తాయి. ఇవో జీకేకి వస్తాయి, సోషల్కి వస్తాయి. కొమరం భీములో కొమరం ఎన్టీఆర్ చెప్పుకుందాం మంచిగా. ఓకేనా? ఇవేనా? ఇక లెసన్ అయిపోయింది. దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు, బాగానే మాట్లాడిన నేను. కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు మాట్లాడకుండా తల్లిదండ్రులను ఏమవుతుందంటే మన పిల్లల మీద వస్తుందండి. అది పిల్లల మీద వస్తుంది. మన పిల్లలు ఎంత కష్టపడ్డ సుఖం ఉండదు, ఎంత డబ్బు సంపాదిస్తారు అన్నీ ఉంటుంది, కానీ సుఖం ఉండదు. ఇంటి ముంగట కార్లు ఉంటాయి, ఇంటి ముంగట పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ సుఖం ఉండదు. సుఖం దేనితో వస్తుంది? ప్రేమతో వస్తుంది. ప్రేమను పొందినప్పుడు వస్తుంది, దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు సుఖం ఉంటుంది. సుఖం వేరు, సంతోషం వేరు. సుఖపడడం వేరు, సంతోషం వేరు. సుఖం అందరికి ఉంటుంది, సంతోషంగా ఉండాలి మనిషి, సంతోషపడాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే సంతోషపడాలి. అమ్మ నాన్నని చూడడం ఏందండి? నాకు అర్థం కాదు. ఎవ్వరు కొట్లాడుకోవద్దండి. నాటి వీడియో చూసిన వాళ్ళు అయితే ఎవరు మీరెవ్వరు ఏమనుకోవద్దు, హట్టి కావద్దు. ఈ జనవరి ఫిబ్రవరి వదిలేయండి. ఎవరు ఏ భార్య ఎవరిని వద్దనది అనవసరంగా పాపం మీద వాళ్ళని బ్లేమ్ చేస్తారు, కోడళ్ళని బ్లేమ్ చేస్తారు. ఎందుకు చేస్తారు కోడళ్ళని బ్లేమ్? నాకు తెలియదు. వాళ్ళకు కూడా అంటారు అమ్మ నాన్నలు. మీరు అట్లా చాలామంది అంటారు మా కోడలు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు కోడలు? వాళ్ళకుంటారా? వీడు మంచోడు కాదు, శేషుటోడు. మా అమ్మకు చెప్పడానికి, మా నాన్నకు చెప్పడానికి ఎవరో పర్మిషన్ అట. ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు మన దగ్గర. జనవరిలో వీనికొకటి మటన్ పెట్టుర్రి, ఫిబ్రవరిలో వీనికొకటి మటన్ పెట్టుర్రి. ఇక వీరికి ఫిబ్రవరిలో పెట్టొద్దు, వీళ్ళు జనవరిలో పెట్టొద్దు. ఇక చూడుర్రి, పంచుకోరు, ఎంత ప్రేమ చేస్తారో చూడుర్రి. మరి మీ పిల్లలు గట్లా, వాళ్ళ పిల్లలు గట్లా, రేపు మీరు గట్లా కారా? మన దేవుడు ఉన్నాడు కదనబ్బా, మన అన్యాయం చేస్తే చూడడా? మనం 1 రూపాయి ఇట్లా వేసినప్పుడు పుణ్యం దొరకాలని వేస్తాం కదా. మరి ఎవరినన్నా మన హక్కు, వాళ్ళ హక్కుని మనం తీసుకుంటున్నప్పుడు అది తలగదా మనకు? శాపాలు తలగయా? ఎట్లా తలగాయి? మనం చేస్తున్నప్పుడు కూడా చాలామంది చేయలేదంటారు, అది కూడా నిజమే. తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లల మీదనే ఫేవర్ చూపిస్తారు, శేషనాల మీద చూపియరు, శయనాల చూపిస్తారు. ఇవన్నీ అన్నీ పిచ్చిగా ఉంటాయి. అవన్నీ వదిలేయాలి. నువ్వేం చేస్తున్నది అనేది ఇంపార్టెంట్. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంటుంది అంటారు. ముహమ్మద్ ప్రవక్త అక్కడ ఖురాన్లో చెప్తాడు, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంటుందంటే తల్లికి అలా చేయాలని. మా భగవద్గీతలో లేదా మనకు? రామాయణం తెలిసింది కదా, ఇంకే ఇతిహాసాలల్లో లేవు తల్లిని ఎట్లా చూసుకోవాలనేది? మరి ఇంకెవడు చెప్పాలి మనకు? ఇట్లా ఎందుకు వదిలేయాలి? ఉన్నన్ని రోజులు ఉంటారు. నువ్వు కూడా గట్టినే అవుతావు. ఇప్పుడు చదువు అన్నం తిను అని చెప్పేటోళ్ళకు గతి లేరు, కానీ చదువు అన్నట్ట. ఏందో చదువు సంస్కారంతో రావాలి. తండ్రి అంటే ఎట్లా మాట్లాడాలని నువ్వు నేర్పాలి, తల్లి నేర్పాలి. నాన్న వచ్చిండు లేవు అనాలి, తాతయ్య వచ్చిండు లేవు అని చెప్పాలి. తాతయ్యకి మంచినీళ్ళు నాన్న అనాలి. నాన్నమ్మ అన్నం తిన్నదా లేదా చూడు, ట్యాబ్లెట్ తాగిందా తిన్నదా లేదా చూడు అనాలి. నువ్వు చేసేది ప్రతిదీ నువ్వు పబ్లిసిటీ ఎత్తే అది రావు, పబ్లిసిటీ ఎత్తే పారి కాదు. నీకు బ్లడ్ రిలేషన్ ఉండకపోవచ్చు, కానీ నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు నువ్వు రాజా తల్లి లెక్క బతకాలంటే నీ పిల్లల్ని రాజులు చేయాలి.
రాజులు రాజులు చేయాలి, ఎవరో చెప్పినట్టు ఇన్నట్టు చేయొద్దు, అంతే కదా. వీళ్ళు వాళ్ళకి ఇస్తారు శాపాలు, వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. దానికి లేరు ఆ కొడుకులు, దానికి అట్లనే చూసుకుంటారంటే పాపం వాళ్ళు కూడా అట్లనే చూడన్నా ఇక చూడద్దు. ప్లీజ్ దయచేసి అమ్మను నాన్నను అడగండి, అన్నం తిన్నావా నాన్న, ఇవాళ ఎందుకు అన్నం తినబోతుంది. టెంపర్ ఉంటుంది పేరెంట్స్కి, వాళ్ళకు ఇట్లా అయ్యో 1 రూపాయి ఈ బిడ్డ అని అనాలనిపించదు. వాళ్ళకి ఏం అవసరమో నువ్వు చూసి ఇవ్వాలి, నీ తాకత్తుకు బడ్జెట్కు తగ్గట్టే. ఎందుకు అన్నం తినలేదు అమ్మ నాన్న అని అడగాలి ఇంట్లో. అమ్మ అన్నం తిన్నదా అని ఆ భయం ఉంటుంది. అమ్మ అన్నం తిన్నదా, నాన్న అన్నం తిన్నడా అని మీరు అడగండి. రోజు అడగని వాళ్ళకి చెప్తున్నా, అడగండి. అడిగితే భయం ఉంటుంది, వచ్చే ఆయనతో అడుగుతాడని. ఎందుకు తినలేదు అమ్మ, నీకు ఏం తినబుద్ధి అయితే లేదని అడగాలి. జ్వరాలు వస్తాయి, అన్నం తినబుద్ధి కాదు, ఇంకేం తింటారు, ఇవన్నీ లేనేలేవా. ఆ పెన్షన్లు, ఆ గొడవలు, ఆ ప్రాపర్టీస్ అన్నీ పక్కకు పెట్టుర్రి. దానికి ఫైట్ చేయాలి, దానికి హక్కు కోసం ఫైట్ చేయాలి, తప్పంటలేను. పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా చేస్తారు. చూసిన వాళ్ళని చూడని అంటారు, అది కూడా. ఇక బిడ్డలు అంటే పెట్టిన రోజు బిడ్డలు అంటారు, లేని వాళ్ళు అట్లా కూడా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. ఓకే, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. దయచేసి పేరెంట్స్ను మంచిగా చూసుకొని ఒక పిడికెలన్నా ఇప్పుడు మీ పిల్లలు మీరు మమ్మల్ని మంచిగా చూసుకోవాలంటే ఫస్ట్ లిస్టులో మీరే ఉంటారు. మీరేం చేస్తున్న విషయాలలో మీరు ఫస్ట్ లిస్టులో మీరే ఉంటారు. మీ నాన్నకు మీ అమ్మకు ఇష్టం వచ్చినట్టు తిట్టినా కొట్టినా ఏం చేసినా మీరు కూడా అదే ఫస్ట్ లిస్టులో మీరే ఉంటారు. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు మీ పిల్లల లిస్టులో. అది వద్దు అని చెప్తున్నారు. ఈ జనరేషన్ మనమే మార్చాలి. జనరేషన్ని మనం మార్చడానికి ఇంకా మనమే ఉన్నాం, ఇక వివరం లేరు. ఈ 25 నుంచి ఈ 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఇక 25 నుంచి అక్కడ వరకు లేక వచ్చే జనరేషన్ పీకింది, అయిపోయింది అంతా. ఓకేనా, మరి ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నన్ను ఎవరు ఏమనుకోవద్దు. కొంచెం అదైపోయినా, ఎందుకంటే పేరెంట్స్ను మొత్తం ఇక చూడండి నేను చెప్పినవన్నీ. ఓకేనా, ఇంకా మస్తున్నాయి కథలు, కానీ ఇక చెప్పేటి అనుభవాలు అయితే మస్తున్నాయి. అన్నీ చూసినాయి కదా. మార్నింగ్ అట జనవరి ఫిబ్రవరి ఇవేవో మార్చుకుంటారు. ఓకేనా, అయితే అయినా సరే పేరెంట్స్ ఆశీర్వాదం లేకపోతే ఎవ్వరూ బాగుపడరు. సుఖాలు దొరుకుతాయి కానీ సంతోషాలు దొరకాయి. సంతోషం లేని సుఖము ఉన్నాయి. ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కానీ నీళ్ళు తాగొద్దు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. నీళ్ళు తాగొద్దు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఇంటి ముంగట ఉన్నది. అంబానీ వాళ్ళకి ఏం లేదు, డైట్ చేయడు ఆయనే. ప్రపంచంలో ఉన్న మొత్తం పోయి తీసుకోవచ్చు కదా. మరి ఆయన పానీపూరి తినొద్దా? మన పానీపూరి తినమంటేనే ముట్టొద్దు అని అనమాట. ఎవరు మనం అదృష్టవంతులం? ఆయన చెప్పుర్రి. అంబానీ కొడుకు పాపము, అంబానీ కొడుకు పానీపూరి కూడా తినొద్దు. వాళ్ళకి ఏం తక్కువ మరి? దేవుడు లేడు అనుకుంటారు. ఎట్లా లేడు అనుకుంటారు? దేవుడు ఎట్లా అన్యాయం చేయడు అనుకుంటారు? దేవుడు నాకు చెప్పండి. అరే హెలెన్ మార్క్స్ ప్రపంచంలో మొత్తం ఉన్నాడు. ఆయనకు పిల్లగాడు గట్లా లాట్రిను టాయిలెట్ మొత్తము బెడ్లోనే పోతాడు. గసంటి కొడుకు పుట్టిండు. ఆయన మంచిగా చేసుకోవడానికి లేదా? టాటా మొత్తం ప్రపంచానికే కుబేరుడా. అరే దేవుడు లేడని ఎట్లా అనుకుంటారు? అన్యాయం చేయడానికి ఎట్లా అనుకుంటారు? అబ్బా, మొత్తం ప్రపంచంలో ఆయన ఒకటి, కొన్ని కోట్లు కాదు లక్షల కోట్ల ఇల్లు ఉన్నది ఒకటే, కానీ కొడుకు మాత్రం మంచంలోనే ఉన్నాడు. మరి ఆయన చక్కగాడా? చక్కగా ఎందుకు అవుతలేడు? ఆయన దగ్గర పైసలు లేవా? డాక్టర్లు లేవా? ప్రపంచంలో ఆయనే కదా. మరి మీరు ఎట్లా అనుకుంటారు? మనం ఎట్లా అనుకుంటాం మనకు మంచి జరుగుతుందని? అరే దేవుడు ఉన్నాడు అబ్బాడా, వాళ్ళని చూడురి, అవన్నీ చూసి చేసుకోరు. ఆయన డైట్ చేయడా? ఎట్లా దొడ్డుగా అయిపోయిండు అమ్మని వాళ్ళ కొడుకు. వాళ్ళని ఉన్నోళ్ళని చూసుకోరు. మనకంటే పైసలు లేక చచ్చిపోతున్నామో, పైసలు లేక పోతున్నామో, ఎటు పోతున్నాం. ఓకేనా, మరి అబ్బా మస్తు బాధ పెట్టినా నీకు మిమ్మల్ని, చాలా టైం వేస్ట్ చేసి ఈ ఎగ్జామ్ టైంలో. ఇది లాస్ట్ ఎగ్జామ్ కానీ అయినా సరే దయచేసి మీ పిల్లలకు చెప్పని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, ఎవరు హట్టు కావాల్సిన అవసరం లేదు. పిల్లలకి మీరు బాగుండాలి, అని నా ఆవేదన. మీరు బాగుండాలి పిల్లల దృష్టిలో. అంటే చదువుతో పాటు ఇవన్నీ నేర్పాలి, కుటుంబ బాధ్యతలు నేర్పాలి. చెల్లె అంటే మనమే చెప్పుకోవద్దు, మేము తల్లిదండ్రులు బతికేదాకనే అన్న చెల్లె, నేను వచ్చినాక ఎవరు చూస్తారు? అరే గట్ల కాదురా, నెగిటివ్గా నేర్పించేది పిల్లల్ని. ముసలోళ్ళు బాగా అంటారు, నేను ఉన్నన్ని రోజులు వస్తుంది నా బిడ్డ, ఆ అన్నకి ఎవరు అన్న ఎవరు తమ్ముడు, ఎందుకు చెప్తావు గట్లా? నువ్వెందుకు కోఆపరేట్ చేస్తున్నావు? అరే చెల్లె అంటే ఎవరు? తోబుట్టువు, నీ హక్కు ఉంటుంది. నువ్వు ఎంత చూడాలో అంత చూడాలి. ఆమె అన్న నువ్వు చెల్లెవు, నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి అన్నకు. నీకు కూడా అన్న అంటే చెప్పినంత మాత్రాన అన్న చేసిన పెడితే అన్న మంచోడు అంటారు, పెట్టగిన రోజు నువ్వేం పెట్టినావు అంటారు. ఈ చెల్లెళ్ళు కూడా ఇవన్నీ పిల్లలకు నేర్పుతారా? మేముండేదాకనే అని అంటారా? మస్తు కోపం వస్తుంది నాకు. పిల్లలు ఎటు తీసుకుపోతారు? ఇక మీరు చచ్చిపోతే ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకోవద్దు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇక మాట్లాడకుండా ఇక గట్లా తయారు చేసిపోతారు. తప్పు కదా అండి? కాదా? మీరు కామెంట్ రాయండి ఈసారి. నేను చెప్పింది కరెక్టా కాదు? జర టైం తీసుకొని రాదు ఇనోర్రి మొత్తం. ఓకేనా?
ఓకే, ఇట్లా అంటే నాకు కోపం వస్తుంది, నేను అప్పుడే అంట. మీరు అట్లా అనొద్దు. నేను పోతే కూడా నాన్న, నేను పోతే కూడా నీకు చెల్లున్నది, అన్నున్నది, అక్కున్నది, నీకు అన్నున్నాడు, అక్కున్నాడు, కొట్లాడుకోవద్దు బిడ్డ, మేము మీకు ఇట్లా పెంచలేదు బిడ్డ, మేమెంత నీకు ముఖం ఉంటే నువ్వు చెప్తావు కదా, మీ నానమ్మని మీ తాతని ఎంత మంచిగా చూసుకున్న బిడ్డ అని చెప్పగానే నీకు ముఖం ఉంటేనే చెప్తావు, లేకపోతే చెప్పరాదు. వాడు అన్నీ చూస్తాడు. నువ్వు ప్లేట్ ఈడికెళ్ళి ఇస్త్రీతో ఇస్త్రీ ఇంకా చూస్తాడు, నువ్వు మంచినీళ్ళు ఎట్లా ఇస్తున్నావు చూస్తాడు, ఏ చేత్తోటి ఇస్తున్నావు చూస్తాడు, నీ వాయిస్ చూస్తాడు, నువ్వేం తిడుతున్నావు అనేది చూస్తాడు. వాడికి ఏం తెలియనట్టే ఉంటాడు. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ లిస్టులో మీరు ఉంటారు, గ్యారంటీ కార్డు రాసుకోండి. ఇది మీరు మంచిగా చూస్తే మంచిగానే ఉంటారు. మంచిగా చేసినప్పుడే మంచిగా దొరకలేదు, చెడు చేస్తే మంచిగా దొరుకుతారు ఎట్లా అనుకుంటారు? మీరు హెలన్ మార్క్స్ గురించి, ఈ టాటా బిర్లా వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళ పిల్లలు ఎంత అనారోగ్యంగా ఉన్నారు. ఎందుకున్నారు అనారోగ్యంగా? పైసలే ఉన్నాయి, పైసలే ముఖ్యము, డాక్టరే ముఖ్యము, దీంతో అన్నీ జరుగుతాయి అనేది అపోహ అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఓకేనా? ఈ లెసన్ ఒకసారి ఒక పిల్లల మెదడులో కూర్చుండే పెట్టుకున్నామంటే లైఫ్ లాంగ్ పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోరు. టీచర్ అంటే పెద్ద బాధ్యత కాదు. ఓకేనా? టీచర్ మస్తు మంది ఉంటారు. టీచర్ అట సత్యహరిశ్చంద్రుడు లెసన్ చెప్పిందట టీచర్. ఇది ఎంతనబ్బా, అర్ధగంటల బుక్ మొత్తం అయిపోతుంది. అర్ధగంటల చదువు చెప్తే అర్థం కావాలి పిల్లలకి అర్థం కావాలి. హరిశ్చంద్రుని లెసన్ మొత్తం చెప్తే పిల్లలు ఏడ్చిరట, టీచర్ ఏడ్చిందట, అన్నీ ఏడ్చిందట. దాని తర్వాత ఫీడ్బ్యాక్ అడిగిందట మేడం, ఏమైందిరా, ఏమనిపించిందంటే, వావో నిజం చెప్పొద్దు మేడం, నిజము చెప్పొద్దు మేడం, చెప్తే హరిశ్చంద్రుడు లెక్కనే కష్టాలు వస్తాయి అన్నాడట. అంటే ఆడ లెసను నువ్వు బుక్లో ఉన్నట్టు చదివితే అట్లా అర్థం చేసుకుంటారు పిల్లలు. నువ్వు టీచర్వి, నాట్ ఏ జోకు. మనం అందరం కాబోయే టీచర్లు అనుకుంటున్నాం కదా. కాబోయే టీచర్కి నీకు కళాత్మకంగా బంధాలల్లా దాన్ని రచన చేసి నువ్వు పిల్లలకి చెప్పాలి. ఇలా ఉంటే నువ్వు చరిత్ర పుటలలో ఇది ఓన్గా నువ్వు క్రియేట్ చేయాలి. ఆడ బుక్కులు ఉండదు, నువ్వు చెప్తివి టీచర్ చెప్పబట్టే. ఆయన చెప్తాడు, పిల్లగాడు చెప్తాడట, ఏమన్నాడట, ఓవో వద్దవో గిట్లా మంచిగా బతికితే అన్ని సత్యహరిశ్చంద్రుల లెక్కగా నిజాలు చెప్తే అన్ని గొడవలే అవుతాయి మేడం, అట్లా ఉండొద్దు అని అన్నాడట. అంటే నువ్వు గట్లా చెప్పినావు, బుక్కులు ఉన్నది చెప్పినావు, నువ్వు కళాత్మకంగా దాన్ని ఇప్పుడు చెప్పలే. అలా సంబంధాలు, నీకు జరిగిన సంబంధాలల్లో కళాత్మకంగా నువ్వు సృష్టించాలి, నువ్వు చెప్పాలి. అది టీచర్కు. నువ్వు 10,000 తీసుకున్నావా, ఎన్ని వేలు తీసుకుంటున్నావా అని కాదు. టీచర్కి ఆ టాలెంట్ ఉంటుంది. ప్రపంచంలో ఒక పవిత్రమైన ఒక అద్భుతమైన తల్లిదండ్రుల తర్వాత ఒక పాత్ర ఉన్నది అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ పాత్ర. టీచర్ అంటే ఒక మామూలు టీచర్ కాదు. టీచర్ అంటే నువ్వు నాన్న కావాలి, నువ్వు అమ్మవు కావాలి, నువ్వు శత్రువు కూడా కావాలి. ఎగ్జామ్స్ టైంలో నువ్వు ఫ్రెండు కావాలి, నువ్వు అన్నీ కావాలి. నువ్వు శత్రువు కావాలి, ఫ్రెండ్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి. పరిస్థితిలో వస్తే నువ్వు ఎన్ని పాత్రలు మోస్తున్నది ఒక టీచరే. ఎంత అద్భుతమైన వృత్తి టీచర్ వృత్తి. నువ్వు ఎలా చెప్పాలి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, సమాజాన్ని సృష్టించేది నువ్వు ఒక టీచర్వి. నువ్వు కాబోయే టీచర్వి కావాలి. మీరు అందరూ చాక్ పీసులు పట్టాలి, మీరు ఎట్లాగో మనం సన్మానాలు చేసుకోవాలి, టెట్టులో పాస్ కావాలి. ఓకేనా? ఇక చాలు. మీరు ఇక ఈ మొత్తం విన్నారా అంటే ధన్యమైనట్టే. నాది 1 గంట వచ్చింది వీడియో. ఓకేనా? సరే, మీ కామెంట్స్ అయితే ఒక విలువైన కామెంట్స్ మీ పేరెంట్స్ మీద రాయండి, మీ పిల్లలకి చెప్పండి. ఓకేనా? ఎవరు చెప్పారు 10th క్లాసు మా పాప 10th క్లాసు వినాలనుకుంటుంది మేడం, మా పాప 10th క్లాస్ ఉందని చెప్పారు. తప్పకుండా మేడం, తప్పకుండా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ పాప కూడా నా లెసన్స్ వింటుంది అంటే టకా చేసేస్తా ఇప్పుడు. ఓకేనా? టకా చేసేస్తా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వినూరి ఎప్పుడో టైం ఉన్నప్పుడు వినూరి, లేదంటే బాసన్లు తోమేటప్పుడు, బోళ్ళు తోమేటప్పుడు వినరు. మీరు జర్నీలో ఉన్నప్పుడు మీరు వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మేడం. ఇక ఈ పరిస్థితుల్లో గింత బోర్ వద్దు అని అనకర్రి. ఇక మళ్ళీ చెప్పగిట్లా ఆ స్టోరీ వచ్చింది, ఈ లెసన్ వచ్చింది కాబట్టి, తీయని పలకరింపు కాబట్టి, నాకు దీని మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రతిదీ మోటివేషన్ చేసేది కూడా ఇది లింకప్ చేసుకొని, తల్లిదండ్రులు లింకప్ చేసుకొని చెప్తా. ఎందుకంటే మనం బాగుండాలి కదా, మీరందరూ మీ పిల్లలు బాగుండాలి కదా. మీరు రాజా తల్లి కావాలి, రాజా తండ్రి కావాలి. గది గుర్తుపెట్టుకోవాలి, నలుగురు పెట్టాలి. గిట్లుండాలి బిడ్డ, మనం గిట్లుండాలి అనాలి. గిట్లుండొద్దు, చెయ్యి మీద ఉండాలి. రూపాయి ఉన్నా సరే మనం గది గట్లా పెట్టుకోవాలి. ఇచ్చిండా వాడు, ఇత్తని లేడు, వీడు ఎవడియాడు, ఇయ్యొద్దు కూడా. మనకి నలుగురు ఇవ్వాలి. రాజు తల్లి కావాలి, రాజు తండ్రి కావాలి. పిల్లల్ని గట్లా పెంచాలి. మార్కులు 100 మార్కులు రాబట్టే నువ్వు నాన్న రూపాయి ఇవ్వాలబట్టే ఏం లాభం? అమ్మో ఎంత ఓపిక ఉండాలి మీకు. నాకు నెత్తిన వస్తుంది కానీ మీకు ఓపిక ఉండాలి నా వీడియో వినడానికి. ఇక మళ్ళీ మళ్ళీ ఇక ఈ టెట్టులో మళ్ళీ ఇక టైం ఎంత వేస్ట్ అయితే అర్ధగంట నా కోసం వినే ప్రయత్నం ఎంత చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, దీని మీద కూడా కొంచెం రాయండి. ఓకేనా? మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక 10th క్లాస్ రేపటి నుంచి 3 వీడియోలు ఇక మీరు వినాలి, నేను చూడాలి. ఇవన్నీ కావాలి, ఉపవాచకాలు కావాలి, సైన్స్ చేస్తా, పిఐ కూడా ఏమంటున్నారు చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.